1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ బస్. ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది బ్రదర్. ఫ్రెండ్స్, ఇదేంటంటే రీసెంట్గా మనం 5 days ముందు ఒక లైవ్ చేయడం జరిగింది. ఆ లైవ్లో మన వాళ్ళందరూ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు. బ్రో, మీ పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు, మీరు ఏం చదువుతున్నారు, లైక్ మీ ఛానల్ రియల్ బస్ ఎందుకు పెట్టారు, మీ ఛానల్ అప్ గోయింగ్ ఎంత, ఇలాంటి కొన్ని క్రేజీ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వాటి ఏవైతే మీరు అడిగారో వాటన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి ఇప్పుడు ఇలాంటి క్రేజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఫస్ట్ మేము Q&A క్వశ్చన్ లాగా పిక్ చేస్తాం. అంటే మీరు ఏవైతే మీకు డౌట్స్ ఉంటాయి క్లియర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇదంతా మా పర్సనల్ గురించి జరిగింది అనుకోలేదు. వచ్చే కామెంట్స్ చూస్తే లైక్ మాకు ఒక థాట్ వస్తుంది అనమాట, ఈ వీడియోని ఎందుకు కొంచెం క్రేజీగా చేయకూడదు. ఆల్మోస్ట్ 70% క్వశ్చన్స్ అన్ని మా పర్సనల్ గురించి వచ్చాయి. బ్రో, మీరు అంటే మీరు వీడియో చూడండి, మొత్తం వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైంది ఎంత క్రేజీగా ఉండిద్దో. తెలుసు, మాకుంటే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఈ క్వశ్చన్స్ అవుతుంటేనే నాకు ఒక ఎందుకు చెప్పడం క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. విల్ డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ అనేది చాలా క్రేజీగా వెళ్ళిపోద్ది. నాకు తెలిసినంత వరకు 1 hour ప్లస్ వస్తుంది. 1 hour ప్లస్ వెళ్ళింది, పక్కా ఇది 1 hour ప్లస్ వెళ్ళిద్ది అనుకుంటున్నాను. బట్ మొత్తం క్రేజీగా ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరే అంటారు, కింద కమెంట్ చేయండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది. కింద కమెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ విల్ గో ఇంటు ది ఎపిసోడ్. స్టార్ట్. సో ది ఫస్ట్ క్వశ్చన్ ఈస్ యశ్వంత్ పండు అడిగాడు, వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా ఫర్ 1K సబ్స్క్రైబర్స్? ఈ క్వశ్చన్ నిజంగా ఆన్సర్ చెప్పాలంటే అందరూ మా ఫ్రెండ్సే. మా హార్డ్ వర్క్ ప్లస్ మా ఫ్రెండ్స్ సపోర్టే మాకు ఈ 1Kకి ఇంత స్పీడ్గా సక్సెస్ అవ్వడానికి కారణం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఎంత వచ్చాం. మేము ఒక ఛానల్ స్టార్ట్ చేస్తామని చెప్పంగానే అది తెలియదు, వాళ్ళకి ఏ ఛానల్ తెలియదు, బట్ డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ రీజన్ అది, సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఏ ఛానల్ అనేది అనవసరం, ఎందుకంటే ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది మెయిన్గా కావాలి ప్రతి ఒక్కరికి. ఆ సపోర్ట్తో మేము ఎంతలా వచ్చాం. వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ని వాళ్ళు షేర్ చేయడం, వాళ్ళతో సబ్స్క్రైబ్ అయ్యేలా చేయించడం, వాళ్ళు మన వీడియోని చూసి వాళ్ళు చెప్పిన కమెంట్స్ని కూడా మనకు పోస్ట్ చేయడం లాంటివి చేశారు. ఇదంతా ఒకరోజు జరిగింది కాదు, ఒక 5 days అలా. అంటే 5 daysలో కొంతమంది పెట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు షేర్ చేయటం ఎప్పటి నుంచో వస్తుంది స్టోరీ లాగా. లైక్ మాది 5 months అవుతుంది. 5 monthsలో 3 months వీళ్ళే కష్టపడ్డారు. ఒకరోజు అని కాకుండా రోజు ఎంత వీలైతే అంత సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తూ వచ్చాం. అదే మాకైతే మెయిన్ సక్సెస్ అయితే వాళ్ళే, మా ఫ్రెండ్సే మా సక్సెస్ అనుకోండి. మా సపోర్టర్స్, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హార్డ్ వర్కే మా సక్సెస్ ఫార్ములా అంటే ఏమీ లేదు. సో ది సెకండ్ క్వశ్చన్ ఈస్ అజయ్ అడిగిన క్వశ్చన్, బ్రో మీ ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు బ్రో, బట్ లవర్ నాకైతే లేదు. మరి ఇంకెందుకు లేటు అడుగు. మరి దుర్గా గారి సంగతి నాకు లేరు. ఏమో బ్రో, ఈడ ఏమని చెప్పినా నాకైతే తెలియదు. మరి నిజం నాకైతే లేదు. గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, లవర్ అయితే మరి గర్ల్ ఫ్రెండ్స్ అయితే అంటే గర్ల్ ప్లస్ ఫ్రెండ్ అలా అయితే ఉన్నారు, కానీ లవర్ అయితే మరి దుర్గాకి నాకు లేరు. రే ఈడేం చెప్తున్నాడు, అబద్ధం అని నిజం అన్నది నాకు తెలియదు. గాడ్ ప్రామిస్. ప్లాన్ వేసాడు. నెక్స్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఈ థర్డ్ క్వశ్చన్ ఈస్ ఆకాశ్ అడిగిన క్వశ్చన్, క్యాండిల్ లైట్ డిన్నర్కి ఛాన్స్ వస్తే ఎవరితో వెళ్తాం? నేనైతే మా తమ్ముని కానీ అమ్మని కానీ నాన్న కానీ తీసుకెళ్తాను. వీళ్ళు ముగ్గురు ఒకవేళ నా పక్కన లేకపోతే నా దగ్గర లేకపోతే నా ఫ్రెండ్స్ని తీసుకెళ్తాను. మరి దుర్గా నా మీద పడతారు ఈ పద్దాడ. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే స్పెషల్ పర్సన్తో వెళ్తాం. సో నేను ఆబ్వియస్లీ మా లవర్తో నేను వెళ్తా. అవి లవర్ లేదు ఉంటే కనుక లవర్తో వెళ్తా. నా లైఫ్లో స్పెషల్ పర్సన్ అంటే మా ఫ్యామిలీ కదా బ్రో. నేను అందుకే మా వాళ్ళని చెప్పాను. నీ ఇష్టం బ్రో, నాదే బ్రో. ఇందాక లవర్ లేదన్నాడు, ఇప్పుడేమో లవర్తో వెళ్తా అన్నాడు. ఇది ఎక్కడ అబద్ధం చెప్తున్నాను నాకు అవుతుంది. నేను చెప్తున్నా కదా, లవర్ ఉంటే వెళ్తారని చెప్తున్నాను నేను. అంతే, లవర్ ఉంటే వెళ్తా అన్నాడు కానీ ఉందా లేదని కరెక్ట్గా చెప్పట్లేదు కదా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నాకేం మాట్లాడు తెలియట్లా, ఎడితే నన్ను లింక్ చేస్తున్నాడు. సరే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వర్క్ విల్ బీ సాటిస్ఫైడ్ ఫర్ యూ? బ్రో సాటిస్ఫై అయ్యేదంటే
ఒక డే మొత్తంలో ఒక 100 ఫ్యాక్ట్లు కొట్టేసి 100 ఫ్యాక్ట్లకి రికార్డింగ్ చేసి డబ్బింగ్ చేసేసి వీడియో అప్లోడ్ చేస్తే ఆ రోజు వచ్చే ఆనందం ఉండేది బ్రో, అది వేరే లెవెల్ అనమాట. అది ఒకటి చేయాలి. మాకైతే అది ఉండిపోయింది అట్లా. అంటే ఎక్కువ వీడియోస్ పెట్టుకోవాలి. మాకేంటంటే అప్పుడప్పుడు ఎడిట్ చేయడం, డబ్బింగ్ చేసుకోండి, ఈ రోజు డబ్బింగ్ చేస్తే ఈ రోజు ఎడిట్ చేసుకొని రేపు వీడియో అప్లోడ్ చేయడం, ఇలా పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే చాలా డిఫికల్ట్ ఈ వర్క్ అనేది. అప్పుడప్పుడు డబ్బింగ్ చేసుకొని అప్పుడప్పుడు చెప్పడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో అదేం కాకుండా ఉండాలంటే ముందే కొంచెం వీడియోస్ ప్లాన్ చేసుకొని షెడ్యూల్ పెట్టేస్తే అప్పుడు వచ్చే హ్యాపీ చాలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. అయితే మన ఛానల్లో 30 minutes వీడియో చేసాము. దానికి ఆల్మోస్ట్ 3 days కంప్లీట్గా వర్క్ చేసి 130+ ఫ్యాక్ట్ చేసాము. మా హార్డ్ వర్క్కి ఈక్వల్గానే మనకు వ్యూస్ కూడా అలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. సో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో 5th క్వశ్చన్ ఈస్ రియల్ బజ్ అనే నేమ్ ఎందుకు పెట్టారు బ్రో? రియల్ బజ్ అనే కాదు, దీనికి ముందే మనం ఎండ్లెస్ ఫ్యాక్ట్స్ అని ఒక ఛానల్ చేయడం జరిగింది. డ్యూ టు స్ట్రైక్స్ పడడం వల్ల మనం ఆ ఛానల్ని డిలీట్ చేసాం. దాని తర్వాత దాని ప్రో వర్షనే మన ఈ రియల్ బజ్. దాని గురించి మన దుర్గా ఇంకా కొంచెం ఎక్కువ చెప్తాడు. చెప్పేదే ఉంది. అంతకుముందు ఆల్రెడీ ఒక ఎండ్లెస్ ఫ్యాక్ట్స్ అనేది స్టార్ట్ చేసాం. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, ఆ తప్పుని రెక్టిఫై చేసుకోవాలి, అదే మనిషి తత్వం అనేది. సో మేము ఆ ఛానల్లో తప్పు చేసాం, అదే ఛానల్ జరిగింది, ఈ ఛానల్ రిపీట్ చేయకూడదు అనుకున్నాం. సో అదే కారణంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. బట్ అలాగే స్టిల్ ఏ తప్పు లేకుండా కంటిన్యూ అవుతుంది, ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ది 6th క్వశ్చన్ ఈస్ బజ్ మీనింగ్ ఏంటి బ్రో? రియల్ బజ్ అని అడిగినప్పుడు దాని క్వశ్చన్కి దీని క్వశ్చన్కి చాలా రిలేటెడ్గా ఉంటాయి. రియల్ అంటే వాస్తవం, బజ్ అంటే ట్రెండ్. ఏదైతే ట్రెండ్లో ఉందో ఆ ఫ్యాక్ట్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయని దాని మీనింగ్. సో బజ్ని ట్రెండ్ కింద కన్వర్ట్ చేసుకొని మన రియల్ బజ్ అనే పేరు పెట్టడం జరిగింది. లైక్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి అనమాట. రియల్ బజ్, రియల్ ప్లస్ బజ్ అంటే ఏది జరుగుతూ ఉంటే ట్రెండింగ్ టాపిక్స్ కూడా లైక్ ఏంటంటే మనం చెప్పుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ అంటారు కదా, సో అవి కూడా కలపవచ్చు. మన ఛానల్ ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ ఫ్యాక్ట్ సంబంధించిందే ఇన్ఫినిటీ ఏదైనా చెప్పుకోవచ్చు, ఎలాంటిదైనా డిస్కస్ చేసుకోవచ్చు అని చెప్పేసి రియల్ బజ్ అనేది కొంచెం ఈక్వెంట్గా ఉంది పేరు యూజ్ చేయటం. మీరు మన ఛానల్లో ప్రతి ఫ్యాక్ట్ని ఫాలో అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన కరెంట్ అఫైర్ పేపర్ ఏదైతే ఉందో అందులో నుంచి ఆల్మోస్ట్ 20 ఫ్యాక్ట్స్ అనేవి మన ఛానల్లో రావడం జరిగింది. సో అందుకనే కోఇన్సిడెంట్గానే జరిగింది, మనం కావాలని ఏం చేయలేదు. సో అందుకని ఇలాగ రియల్ బజ్ అని పేరు పెట్టాం. ట్రెండింగ్ టాపిక్స్ ఉంటే ప్లస్ ఫ్యాక్ట్స్ కవర్ చేయొచ్చు ఎడ్యుకేషన్ ఛానల్లో. సో రియల్ బజ్ అయితే కొంచెం బాగుంది అని థాట్ వచ్చి అలా పెట్టేసాం అనమాట. ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు బ్రో? ఛానల్ స్టార్ట్ చేయడానికి పెద్ద హిస్టరీ ఏం లేదు. ఒకటే ఏం, నలుగురిని ఎడ్యుకేట్ చేయాలి, అదొకటే మా ఏం. మన ఛానల్ చూసారా చూడలేదా అని అనవసరం, చూసిన ఒక్కడైనా ఇద్దరైనా కొంత నాలెడ్జ్ అనేది తెలుసుకున్నారా లేదా, ఎడ్యుకేషన్ పెడితేనే కదా వచ్చేది. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి ప్లస్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. మేమేంటంటే బీటెక్ స్టూడెంట్స్, సో ఎడ్యుకేషన్ ఇస్తే మాకు ఎడ్యుకేట్ అవుతాం మేము కూడా. లైక్ ఎంత ఎడ్యుకేషన్ చేసుకుంటే అంతే కదా మాకు బెనిఫిట్. సో ఈ ఫ్యాక్ట్స్ ఛానల్ చేస్తే మాకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఆపోజిట్ వాళ్ళు కూడా మేము నాలెడ్జ్ ఇస్తాకి ప్రిపేర్ అవుతున్నాం, చేస్తున్నాం కూడా. సో ఈ రీజన్ వల్ల మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏం చెప్తారంటే కామెంట్స్, మీరు మన ఛానల్లో కామెంట్స్ అన్ని రీడ్ చేసినట్టయితే బ్రో ఈ వీడియో బాగుంది బ్రో, ఈ వీడియో అక్కడ బాగుంది బ్రో ఈ ఫ్యాక్ట్ నచ్చింది బ్రో, మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం నచ్చింది బ్రో అంటున్నారు. మేము అంతలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అంటే మేము నేర్చుకున్నాకే మీకు చెప్తున్నాం. సో అక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది ఫార్వర్డ్కి వెళ్తుంది. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసినట్టయితే ఒకప్పుడు మన ఛానల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేవి, కానీ తర్వాత ఫన్ ప్లస్ ఫ్యాక్ట్స్ అంటూ మన ఛానల్లో ఫన్నీ మీమ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అది మీకోసమే. లైక్ ఏంటంటే నేను చెప్పా కదా ఆల్రెడీ, మనిషికి ఎంటర్టైన్మెంట్ కావాలా ఎడ్యుకేషన్ కావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంటే కోరుకుంటున్నారు. మాకేంటంటే ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. సో ఒక థాట్ వచ్చింది అనమాట. సో మనం ఎలాగో ఎడ్యుకేషన్ చేస్తున్నాం, దానిలో ఎంటర్టైన్మెంట్ చేస్తే అటు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వస్తారు, ఎడ్యుకేషన్ విషయాలు వస్తారు. సో అదే ప్లాన్తో ఏం చేసామంటే ఫ్యాక్ట్స్ మధ్యలో కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా చేస్తే ఖచ్చితంగా చూస్తారు. ఫ్యాక్ట్కి మధ్య కామెడీ మీమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా బేస్ చేసుకొని మన ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ రెస్పాన్స్ కూడా చాలా బాగా అవుతున్నారు, బాగున్నాయి అని చెప్పేసి. అంటే అర్థమైపోతుంది కదా, లైక్ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అంటే ఆబ్వియస్గా చూస్ చేసుకుంటారు కదా బాగుంది అని చెప్పేసి. సో ఆ విధంగానే వెళ్తున్నాం, పర్ఫెక్ట్గా వెళ్తుంది కూడా. మెయిన్ మోటో ఒకటే, మన ఛానల్ నుంచి నలుగురు ఎడ్యుకేట్ అయితే చాలు, అదొకటే మన మెయిన్ మోటో. డూడ్, మీరు ఎప్పుడైనా ఓయో రూమ్కి వెళ్ళారా? ఎవరైనా తీసుకువెళ్ళారా? బ్రో నాకు ఓయో రూమ్ ఎలా ఉండేది కూడా తెలియదు, నాకు స్పెల్లింగ్ కూడా తెలియదు. ఓ వయ్యి కదా, చెప్పు ఇంకా చెప్పు. అరే అదే కదరా, చెప్పు. అరే ఓయ్ ఓయ్ కదా, అది ఓయో ఓ అంతే. మాట్లాడుకో. చెప్పు నేనంట. బ్రో నాకైతే ఓయో రూమ్కి ఎటువంటి సంబంధం లేదు. దుర్గా గాడు
చెప్పిన దానిలో ఎవరి మీనింగ్ ఉంది? నేను చూడలేని చెప్పా, ఆన్సర్ అంత జెన్యున్గా ఉంది. ఓ ఈరోజు స్పెల్లింగ్ తెలియదంట. ఎవరు ఎలా చెప్పారో ఒకసారి కింద కామెంట్ చేయండి, ఎవరు ఎలా చెప్పారో తెలిసింది మీకే. బ్రో నా గురించి తెలుసు, నేను ఎలా ఉన్నాను, నా గురించి చూడండి. మా ఇద్దరు ఎవరు అమాయకంగా ఉన్నారు? కనిపించి సైలెంట్గా ఉండేవాళ్ళు చేస్తారు బాగా. అంటే ఇటు సైలెంట్గా ఉన్నాడా? నువ్వే చెప్పావు కదా. సరే 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 బ్రో, సరే నువ్వు. నాకైతే ఎలా ఉంటుందో తెలియదు బ్రో, నీకు తెలియదు. ఇది తెలియదు బ్రో. ఓకేనా? హ్యాపీ నువ్వు హ్యాపీగా? నేను హ్యాపీగా. నేను జెన్యున్ ఆన్సర్ ఇచ్చా. నాకు కూడా తెలియదు బ్రో. ఓయరు మా ఈడే ఒకసారి వచ్చి డాబాపైకి వచ్చి ఓయో అంటే అదిరా ఇదిరా అని చెప్పాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇది ఎక్కడ ఫ్యాక్ట్ అండి, నేను ఫ్యాక్ట్ అండి ఇది. అమ్మో నాకు తెలియదు. ఇది తప్పు. అరే తప్పుగా మాట్లాడుతున్నాడు. తప్పుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది నువ్వు, నేను కాదు. లేదు నువ్వు మాట్లాడు. నెక్స్ట్ క్వశ్చన్ మీరే కామెంట్ చేయండి. ఎవరు ఆన్సర్ జెన్యూన్ గా ఉంది, అసలు చూడలేదు అన్నాడు, నాకు స్పెల్లింగ్ తెలియదు అన్న. ఎవరు ఆన్సర్ జెన్యూన్ ఉందో మీరే చెప్పండి. సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డూడ్ ఇప్పటి వరకు మీరు ఎంతమంది కిస్ చేశారు? బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో? మా ఏజ్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్రో. అవుట్ ఆఫ్ ది సిలబస్ వి కుడెంట్ ఆన్సర్. దీనికి స్ట్రైక్ కూడా పడచ్చు. మేము చెప్పం బ్రో, ఇది వేరే కేటగిరీ కాదు. విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. బ్రో ఎవరైనా అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే మీ రియాక్షన్ ఏంటి? ఇదే రియాక్షన్. అల్లుకుపోతాడు కాదు ఏంటి, నాకు కూడా అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేస్తారా అన్న రియాక్షన్ అయితే నాలో కలిగింది. మనోడైతే చెప్తాడు ఇంకా నా మీద ఇంకా కానిచ్చేస్తాడు బ్రో. నా మీద 17 తప్పితే ఏం లేదు. నేను అసలు నేనే బ్రో. సరే బ్రో, వీళ్ళు నిన్న మాట్లాడిన మాటలు నేను షేర్ చేస్తా. సరే చెప్పనా? చెప్పు. భయం ఏముంది? ఎందుకు నీకు సిగ్గులు అయిపోయినా నాకుంది బ్రో. రామ్ సేట్జీ నాకైతే అలా లేదు బ్రో. నీకనే ఎక్కువ షాక్ అవుతాను నేను. బ్రో వీడు మొత్తం తప్పే మాట్లాడుతున్నాడు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాము, ఏదో మన వాళ్ళు క్రేజీ క్వశ్చన్స్ అడిగారని చెప్పాను. దానికి నువ్వు పక్క క్వశ్చన్ ఇవ్వాలి కానీ ఆన్సర్లో తప్పుగా చెప్తారు. నేను నిజం చెప్తున్నా, క్రేజీ కాదు కానీ నిజం చెప్తున్నా. నాకైతే షాక్ అయిపోతాను నేనైతే, అంతే, అందుమించి ఏం లేదు బ్రో. ఇంటర్ నుంచి నాకు ఇది తెలుసు, వీడు ఎన్ని చెప్తున్నాడు నాకు అర్థం కదా. ఇంటర్ నుంచి తెలిసిన తప్పుగా మాట్లాడుతున్నాడు. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇట్స్ బీన్ అగ్రీడ్ మ్యాన్. నువ్వు తప్పు చెప్తున్నావు. నేను నిజం చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మో ఎన్ని నా మీద చేస్తున్నాడు వీడు. నెక్స్ట్ క్వశ్చన్. సరే నెక్స్ట్ క్వశ్చన్. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన కొటేషన్ అంటే నాకన్నా ముందు మాకన్నా పెద్దోడు ఈయన చెప్పను. నాకు సడన్గా థాట్ రావట్లా. బట్ ఎప్పుడైనా నేను నమ్మేది బాగా హార్డ్ వర్క్ అనుకుంటే, హార్డ్ వర్క్ వర్డ్ ఒకటే నాకు బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా నాకు. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎంత చేస్తే అంత సక్సెస్ వస్తుంది కాబట్టి నేను నమ్మేది ఒకటే. సక్సెస్ అని కూడా నమ్మను, హార్డ్ వర్క్ అయినా నమ్ముతాను. సక్సెస్ ఎప్పుడుగా వస్తుంది, బట్ హార్డ్ వర్క్ చేస్తేనే ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది. రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను ఎప్పుడు. సో హార్డ్ వర్క్ అనేది నాకైతే బాగా ఇష్టమైన వర్డ్ అని చెప్పొచ్చు. ఆ వర్డ్ ఉంటే కనుక నేనే ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తాను అన్నమాట హార్డ్ వర్క్ చేయటం. నా వరకు వచ్చేసరికి కొటేషన్స్ మీ అందరికీ తెలుసు, మ్యాక్సిమం చాలామందికి. నాకు కొటేషన్స్ పేజే ఉంది. ఒక కొటేషన్ అంటే నాకు పర్టికులర్గా పలానా కొటేషన్ ఫేవరెట్ అని చెప్పడానికి లేదు. నేను రాసిన ప్రతి కోటు నా ఫేవరెటే. సింగిల్ వర్డ్ హార్డ్ వర్క్, సక్సెస్, ఈ రెండు బెస్ట్ కొటేషన్స్. దానికి మించిన కొటేషన్స్ పెద్ద వేరే ఉండవు. ఇట్స్ బెటర్ ఫర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేద్దాం. కట్ చేసే లాంగ్ అయిపోయింది. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, బ్రో మీరు ఒకవేళ ఫ్యాక్ట్స్ ఛానల్ స్టార్ట్ చేయకపోతే ఏం చేసేవాళ్ళు? నేనైతే చక్కగా చదువుకున్నాను ఫ్రెండ్స్. ఈడి వల్ల నేను ఇక్కడ నుంచున్నా. గుర్తుపెట్టుకోండి, ఇందడేమో ఎడ్యుకేషన్ ఇప్పిస్తా నేర్చుకుంటారు అని చెప్పారు. స్టూడెంట్ బ్రో, ఇప్పుడేమో ఆమె గ్రాడ్యుయేట్. వీడు నన్ను తీసుకొచ్చి ఇలా నుంచోబెట్టాడు. ఈ టైంలో అర్ధరాత్రి పూట నన్ను ఇక్కడ నుంచోబెట్టి వీడియో చేపిస్తున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఎడ్యుకేషనల్ పర్పస్ ఆర్ అదర్. ఇందాడేమో నేనేదో హెల్ప్ చేస్తున్నాను, అందరు నేర్చుకున్నా అని చెప్పాడు. ఇప్పుడేమో నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడాలి ఇక్కడ. ఫ్యాక్ట్స్ ఏమి చెప్తున్నాను నేను? వకీల్ సాబ్ మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి ఇక్కడ. ఫ్యాక్ట్స్ మీరు మాట్లాడండి. అర్థమైందా? ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడాలి. నేను చదువుకున్నాను ఫ్రెండ్స్. 2-1 ఎగ్జామ్ రాస్తున్నాను. ఎగ్జామ్ రాసేమనుకోని నన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇన్ బిట్వీన్ ఎగ్జామ్స్లో కూడా నాతో వీడియోలు చేయించాడు. వెరీ బ్రూటల్ గాయ్.
మీకోసం మీకు లేట్ అవ్వకూడదు, పైగా ఛానల్ మెయింటైన్ చేయడానికి మళ్ళీ అంత ఈజీ కాదు కాబట్టి సార్ టైం దొరికితే చేయరని చెప్పా. ఇది చిన్న చేసిన దానికి ఇంత చెప్తున్నాడు. బ్రో తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇది నోట్ చేసుకోండి, ఈ మేము కంపల్సరీగా పెట్టేస్తాను నేను ఎడిటర్కి చెప్పి. బ్రో వీడు ఏం చేస్తున్నాడు అన్నది మీకు అసలు బయటికి చెప్పట్లా, అపరిచితుడు వీడు. మస్తు షేడ్స్ ఉన్నాయి వీళ్ళు, నిజంగా వీడే మస్తు షేడ్స్ ఉన్నాయి వీళ్ళు. ఫ్యాక్ట్స్ ఛానల్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన నాకు లేదు. వీడు వచ్చాడు, బ్రో ఇలా స్టార్ట్ చేద్దాంరా అన్నాడు. అరే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయరా, 2-1 అయ్యాక స్టార్ట్ చేద్దాం అంటే, లేదురా ఈ టైంలో స్టార్ట్ చేయాలి, ఇప్పుడే చేయాలి అన్నాడు. సర్లే అని ఎగ్జామ్స్ ఒక వారం ఉన్నాక స్టార్ట్ చేసాము. ఒక వీడియోస్ వరుసగా చేసాము. వీడియో చేసిన తర్వాత ఎగ్జామ్ టైం MOS MMS ఎగ్జామ్ టైంలో MOS MMS ఎగ్జామ్ టైంలో వీడు నాతో వీడియో చేయించాడు బ్రో. వీడియో నాకు ఎగ్జామ్స్ టైంలో, సెమిస్టర్ ఎగ్జామ్ టైంలో వీడు నాతో చేయించాడు. అండ్ నేను సెమిస్టర్ చదవాలా, ఇది చదవాలా? గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోమని ఫ్రెండ్స్, ఎవరికి లాభం? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్. సరే నెక్స్ట్ క్వశ్చన్. బోత్ ఆఫ్ యూ ఆర్ బీప్ వర్జిన్ అన్నాడు. ఆయన వర్జిన్ లో వీడి సంగతి నాకు తెలియదు. నేను స్టిల్ నేచర్ లవర్. మరి నేచర్ అంటే ఉండకూడదా? వాట్ దిస్ మ్యాన్ ఈస్ టాకింగ్. ఇది ఈ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్రో, అగైన్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇలాంటి క్వశ్చన్ డిలీట్ చేసేయండి. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? మీకు ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు వచ్చేసి మాల్దీవ్స్ బ్రో. ఇందాక అన్నారు కదా 10 lakhs ఇస్తే ఎక్కడికి వెళ్తారని, నేనైతే మాల్దీవ్స్కి వెళ్తాను. మా దుర్గా అయితే ఏడుస్తాడు, నా మీద పడి ఏడుస్తాడు. అమ్మో సరే బ్రో నేను ఆడము. సరే నువ్వు ఏడు. నాకైతే నేచర్ అంటే ఇష్టం. ఎక్కడ కూర్చున్నా పీస్ఫుల్ గా ఉండాలి, మంచి గ్రీనరీ ఉండాలి. గ్రీనరీ ఉండాలి బ్రో, నేను చెప్పాను కదా గ్రీనరీ ఉండాలి. ఆ గ్రీనరీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇట్ మే బి బుషెస్ ఆర్ సంథింగ్ లైక్. అలా కాదు, చూస్తా బ్యూటిఫుల్. నేను చోట గ్రీన్ ఉండాలని చెప్పట్లా, చూసే ప్లేస్ లో గ్రీనరీ ఉండాలి. గ్రీనరీ అంటే బుషెస్ లోపలికి, అలాంటి ప్లేసెస్ మనకి ఇష్టం. షబ్బా బ్రో చెప్పాను కదా ఇందాక ఓయూరూమ్ అంటే ఇది తెలియదు. ఎందుకు తెలియదు? బికాస్ హీ నో అబౌట్ బుషెస్. సూపర్ గురించి మాకు బాగా తెలుసు. సో వీడికి ఓయూరూమ్ గురించి తెలియదు. అమ్మో అసలుకి ఉన్నాయి లేని కలిపి చెప్పేస్తున్నాడు. అబ్బా బ్రో మీరే అన్నారు, వాడే చెప్పాడు నాకు నేచర్ అంటే ఇష్టం, గ్రీనరీగా ఉండే ప్లేస్ అంటే ఇష్టం అన్నాడు. గ్రీనరీగా ఉండే ప్లేస్ ఎందుకు ఇష్టం అయింది? చూస్తాకి మీరు ఒకసారి అనుకుందాం, మంచి లొకేషన్ ఉంటే అక్కడ మంచి పీస్ఫుల్గా గ్రీనరీ ఉంటే ఎలా ఉంటుంది, చూస్తాకి కళ్ళు సరిపోవు అన్నట్టు ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెస్ చేయాలని నా ఫీలింగ్. మరి నువ్వు అక్కడ ఎక్స్ప్రెస్ అవ్వలేదండి, నువ్వు చెప్పింది అక్కడ ఎక్స్ప్రెస్ అవ్వాలా? నేను చెప్పేది అన్నాడు ఈడు వినలేదు. బ్రో మీరు ఫస్ట్ కానీ వీడియో చూస్తున్నారు కదా, ఎవరిది కరెక్టో మీరు కింద కమెంట్ చేయండి. ఇద్దరం కొట్టేసుకుంటున్నాం, ఏది కరెక్టో కామెంట్ చేయండి. రక్తపాతమే రక్త సరే విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. బ్రో మీరు ఎవరినైనా లవ్ చేశారా? ఇందాకే చెప్పాను కదా బ్రో లవ్ చేయలేదు. ఇది నెక్స్ట్ క్వశ్చన్ రెండు సార్లు రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డ్యూట్ మీకు బాగా ఇష్టమైన ప్లేస్ చెప్పాను కదా, ఫేవరెట్ ప్లేస్ అన్నా ఇష్టమైన ప్లేస్ అన్నా ఒకటే. ఫర్ మీ మాల్దీవ్స్, ఫర్ హిమ్ నేచర్. అండ్ బ్రో మీరు ఇప్పటి ఒంటరిగా ఉన్నప్పుడు మీ థాట్స్ ఏంటి? బ్రో మేము ఒంటరిగా ఎప్పుడు ఉన్నాం, మీ ఇద్దరం కలిసి ఉంటాం. మ్యాక్సిమం మన థాట్స్ అన్ని ఛానల్ మీద ఉంటాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి 5 months అయినా మన ఛానల్. ఫోన్ కాల్స్ కూడా చూసుకుంటే తిన్నావా, ఏ రోజు ఎప్పుడు తిన్నావారా, ఏం చేస్తున్నావా అంటే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు మేము టాపిక్ డిస్కస్ చేసుకుంటే దాని గురించి చేస్తావా లేదంతే కానీ ఏ రోజు తిన్నావా ఇవన్నీ ఏ రోజు ఒక్కరోజు కూడా లేదు. ఒక్కసారి అడిగారా తిన్నావా అని ఒక్కరోజు ప్రేమగా అడగల. ఎప్పుడు ఆగిందడేమో నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. 8th class అని చెప్పాడు, తిన్నావా అని ఒక్కసారి అడగల, ఎలా ఉన్నావు ఒకసారి అడగల. బ్రో ఇందాక వచ్చే ముందే నేను అడిగాను, ఎరా తిన్నావారా, స్నానం చేసావా అని. నేను ఇందాకే అడిగాను ఈ క్వశ్చన్, తిన్నావా స్నానం చేసావా అంటే. సరే నేను ఫోన్ చేసే ముందు ఒకటే అడుగుతాను, ఎరా ఏం చేస్తున్నావు అంట. ఈ మాకు సంబంధాన్ని ఇస్తాడు, అది వేరే విషయం బ్రో. కానీ ఒకటి మాత్రం నిజం, మేమిద్దరం మా ఇద్దరు కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి అంటే, ఈ కోవిడ్ టైంలో బయటికి రాని టైంలో డబ్బింగ్ ఎడిటింగ్ అని నైట్ టైం జరిగాయి 1-2కి. అది మనం ఆల్రెడీ లైవ్ డిస్కస్ చేసుకున్నాం. ఆ టైంలో 1కి 2కి కాల్ చేసుకొని ఆల్మోస్ట్ 2 hours 3 hours మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి నైట్. ఇది పర్సనల్ కూడా కాదు, ఓన్లీ ఛానల్ గురించే. నా రీఛార్జ్ అంతా వీడికి పోయింది, కేవలం వీడితో మాట్లాడడం వల్లే నా రీఛార్జ్. అన్లిమిటెడ్ కాదు బ్రో, నాది జియో 149.
ఓన్లీ ఛానల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అది కూడా మెయిన్ టాపిక్స్ లైక్ ఇంతే. ఏ రోజు తిన్నావా ఏం ఫార్మల్గా అయితే ఏ వర్డ్స్ ఉండవు. ఓన్లీ ఛానల్ గురించి మాట్లాడతాం. హాయ్ బాయ్ అనే వర్డ్స్ మా ఇద్దరు మధ్య ఉండవు. హాయ్ అని ఉంటుంది కానీ బాయ్ అనేది ఉండదు. హాయ్ కూడా ఉండదు. కావున నేను చాట్ చూపిస్తా. ఇట్స్ నాట్ ప్రైవేట్. ప్రేమ అనేది ఉండదు. చిచ్చి 8th క్లాస్ నుంచి అంటాడు. మళ్ళీ మాట్లాడితే 8th పురాణాలు ఎత్తుకొస్తాడు. ఏమన్నాడు కాబట్టి వీడికి నేచర్ అంటే ఇష్టం అని నాకు తెలిసింది. సరే బ్రో, ఫ్రెండ్షిప్ విలువ తెలీదు బ్రో వీడికి. నీకు తెలీదు. అన్ని సపోర్ట్ చేసుకొచ్చేది నేను. నన్ను అంటున్నాడు బ్రో. వీడు నాకు సపోర్ట్ చేశాడంట. మీరు చెప్పండి, లైవ్ మొత్తం చూస్తున్నారు కదా, ఎక్కడైనా సపోర్ట్ చేశాడు వీడు. ఈవెన్ చిన్న ఒక మినిట్ గ్యాప్ దొరికితే నా మీద పడ్డానికి చూస్తున్నాడు వీడు. అలాంటిది వీడు నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఎవరు పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేయండి. తిను అన్ని సక్సెస్ అవుతాడు. ఐ మీన్ ఏంటంటే బాగా టాపర్ కదా, అన్ని సబ్జెక్ట్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫ్రెండ్ సక్సెస్ అయితేనే కదా మనకి హ్యాపీ. సో ఏ రోజు కంగ్రాట్స్ చెప్పకుండా ఫోన్ చేస్తాను ఖచ్చితంగా. ఫోన్ చేసి బ్రో నేను మొన్న ఎగ్జామ్స్ లో పాస్ అయినప్పుడు కూడా వీడు నాకు కంగ్రాట్స్ అన్న మాట చెప్పలేదు. నువ్వు చెప్పలేదు. గంభీరంగా అడిచాడు. హ్యాపీగా ఉన్నాడు. నేను తర్వాత చెప్పలేదా? ఇప్పుడు ఏం బ్రో కంగ్రాట్స్ బ్రో. ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? సో వీల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడతో మన ఈ కొంచెం వదిలేసేస్తే చైనా బిట్వీన్ వార్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మా రిలేటివ్స్లో అడిగారు, పేరు మెన్షన్ చేయను. ఇప్పటి వరకు నీకు ఎంతమంది ప్రపోజ్ చేయించేలా నువ్వు చేసుకున్నావు? ఐ మీన్ వాళ్ళు నాకు ప్రపోజ్ చేసేలా నేను అలా ఎలా ట్రీట్ చేశానని. అండ్ దాని కింద ఇంకో క్వశ్చన్ అడిగారు, నీ లవర్ నేమ్ ఏంటి? ఇది పక్కా దీనికి ఆన్సర్ లేని క్వశ్చన్. చెప్పు. ఏం చెప్పను? నిజం చెప్తున్నాను బ్రో. ఇప్పటి వరకు ప్రపోజ్ వీడికి చేశారు. మన సంగతి తెలిసిన చెప్పరా డీసెంట్ బాయ్ నేను చెప్తాను. వీడియో చూస్తారు కదా, వాళ్ళు ఉంటారు కదా వీడియోలో. సరే కింద కమెంట్ చేస్తారు వాళ్ళు కూడా బ్రో. కమెంట్స్ లో వెయిటింగ్ ఉంటారు. ఇంకో క్వశ్చన్ అడిగారు, అది కూడా చెప్పు. నీ లవర్ నేమ్ ఏంటి బ్రో? నా లవర్ నేమ్ రియల్ బక్స్. నేను నమ్మనురా అడుగు తిరు. ఇది మరి ఓవర్ ఉంటుందిలే. లవర్ లేదు బ్రో. లవర్ అయితే లేదు. ఇంకోటి అడిగారు లవ్ చేసేలాగా ఎంతమంది చేయించాను అనేది అడిగిన. లవ్ చేసేలాగా ఎంతమంది చేయించుకున్నాను అంటే ఐఎమ్ నాట్ ఫ్లటర్. నేను ఎవరితో ఫ్లెక్ట్ చేయలేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఒకవేళ ఎవరైనా నా దాకా రీచ్ అవ్వలేదు బ్రో, అది మాత్రం పక్కా. నిజాలు చెప్పాలి సార్. పిన్ పాయింటెడ్ నిజాలే చెప్పాలి. నిజాలే చెప్పాను. మాత్రమే చెప్పాను. సరే అంటే సీక్రెట్ కాదు బ్రో. నేను పబ్లిక్గా వచ్చి మాట్లాడుతున్నాను. మా వాళ్ళు అడిగారు, అందులో చెప్పడానికి ఏమో నీకు తెలుసు కదా. సరే వీడి బ్రో నేను కళ్ళు మూసుకుంటే చెవులు మూసుకుంటాను. వీడిని అడగండి. ఏడుస్తారు ఎందుకులే. సరే నేను ఏడాను, నువ్వు చెప్పు. ఇదిగోండి, వీడి దగ్గర ఆన్సర్ లేదు. దట్ మీన్స్ ఈజ్ ఫేక్. నీ పరువు కాపాడతా అంటే నాకు పరువు లేదా? లేదు. పరువు లేని ఎవరికో తెలుస్తూనే ఉంది కదా. ప్రతి దానికి చిన్న దానికి కూడా గొడవ పెట్టేస్తున్నాడు వీడు. గొడవ వాళ్ళకి తెలుసు మన ఇద్దరు ఎంత గొడవ అనుకుంటున్నాం. తెలుసు. నువ్వే నా మీద పడుతున్నావు. ఎవడి మీద పడుతున్నాడు, ఎవడని తప్పు చేశాడో, తప్పుగా మాట్లాడాడు ఎవడో వాళ్ళకి తెలుసు. ఈవెన్ దేని అయినా ఇది క్రేజీ ఎపిసోడ్ అనుకున్నాం, బట్ ఇంత క్రేజీ అయితే నా వల్ల కాదు. నీ వల్ల ఇది యూ కెన్ మ్యాన్ ఇలాంటి క్వశ్చన్సా? సరే అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యూట్యూబ్ బ్రో? కార్తిక్ అడిగాడు ఈ క్వశ్చన్, వాట్ ఈజ్ యూట్యూబ్? యూట్యూబ్ గురించి చెప్పడానికి ఏం లేదు బ్రో. ఇట్ ఈస్ బేస్ సోషల్ మీడియా. దాంట్లో మనకి ఇష్టం వచ్చింది, మనకి ఏదైతే అనిపించిందో మనం అక్కడ పోస్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇల్లీగల్ కంటెంట్, కాపీడ్ కంటెంట్ చేసుకోకుండా మనం అయితే అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. అది క్లియర్ కట్. మా వాడు దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏం లేదు, అది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. మీ ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాకి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే నేనైతే ఖచ్చితంగా యూట్యూబ్ అని చెప్తాను. అంతమించి ఇంకా వేరేది ఉందండి. ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ ఇది ఒక నోటెడ్ పర్సన్ అనమాట. సో ఎవరైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ బ్రో, మీకు ఒకవేళ 10 lakhs క్యాష్ ఇస్తే ఏం చేస్తారు? నాకైతే సూపర్ బైక్స్ చాలా ఇష్టం నాకైతే. సో స్ట్రీట్ ట్రిపుల్ లాంటిది అలాంటిది నేను ఖచ్చితంగా కొంటా. వీటికి లాగా డబ్బులు అయితే నేను వేస్ట్ చేయను బ్రో. నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను. చెప్పు బ్రో, ఇంకేమన్నా? నేను కార్ కొంటాను. వీడియోని కావాలని నాకు చెప్తున్నాడు బ్రో. అలా కాదు బ్రో, నేనైతే రెగ్యులర్గా చెప్తాను. పెట్రోల్ బైక్ కొంటా అంటున్నాడు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది?
తర్వాత తగ్గిపోతుంది కదా. ఎందుకు తగ్గిద్ది బ్రో? 20 రూపీస్ పెంచి 5 రూపీస్ తగ్గించి వస్తాయండి. ఆడు అడిగాడు, నేను చెప్పాను. ఎవరు అడిగారు, సారీ సబ్స్క్రైబర్స్ ఎవరు అడిగారు, వాళ్ళు చెప్పారు. నాకే సూపర్వైజ్ చాలా చాలా ఇష్టం, ఎప్పటి నుంచో కోరిక అనమాట. అలా కాదు బ్రో, సడన్ గా 10 lakhs ఇస్తే ఏం చేస్తావు అన్నాడు. కొనేస్తా అంటే 10 lakhs వేస్ట్ చేయడానికి చూస్తావా? మరి తీసుకెళ్ళిపోతే మళ్ళీ బ్రో ఈ తప్పు మాట్లాడుతున్నాడు బ్రో. ఇట్స్ నాట్ ఫేర్. నాది తప్పు. నువ్వు చేయాలి బ్రో. నేను చెప్తున్నాను కదా, నాకు ఏదైతే అవసరం ఉందో అది తీర్చుకుంటాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ. ఏ బ్యాక్గ్రౌండ్? నేను వేస్తా. ఎడిటర్ నేను వేస్తా. సరే. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, మీ బెస్టీస్ ఎవరు టిల్ నౌ? మాకైతే మేము ముగ్గురం బ్రో. దీన్ని ఇంకొకటి అన్నాడు, వాడు ప్రెసిడెంట్ కొద్దిగా అమాయకంగా ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు కెమెరా బ్యాక్గ్రౌండ్లో. వాడు వస్తాడు కొన్ని రోజులు గోస్ట్ లాగా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, కానీ కెమెరా ముందుకు రాడు. మేము మా గురించి చెప్పాలంటే, వీడు నేను 8th క్లాస్ నుంచి క్లాస్మేట్స్. 8th, 9th, 10th అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా అలా తెలిసిందే జరగాలి. అండ్ వేరే వాడు వచ్చేసి, వాడు మేము ఇప్పుడు దాకా అయితే మా ఇల్లన్నీ పక్కనే. వాడు మేము అందరూ 8th ఇంటర్ ఫస్ట్ కా నుంచి మేము ఒకటే. సో ఇలాగ మేము చిన్నప్పటి నుంచి బెస్టీస్గా ఉండటం వల్ల మేము బెస్ట్ ఫ్రెండ్స్. దగ్గర ఇల్లు. ఈడు నేను హాయ్ చెప్పుకోవచ్చు డాబాకి కొంచెం పక్క రోడ్డు, సో టైం పట్టిద్ది. మేమైతే ఎప్పటి నుంచో అనమాట, లైక్ ఏం వదలదు. ఈడేంటి నన్ను వదలట్లే, ఈడు నన్ను పట్టుకున్నాడు. జాయిన్ అవుతున్నాడు స్కూల్లో. నేను 7th క్లాస్ లో నేను జాయిన్ అయ్యాను నారాయణలో, వీడు 8th లో వచ్చాడు. అంటే నేను జాయిన్ అయ్యాను ఇంటర్లో. నేను ఎన్ఆర్ఐలో జాయిన్ అయ్యి నేను జాయిన్ చేయించాను. ఓకే బ్రో. ఇంటర్ తర్వాత బీటెక్ నేను ఏంటి బ్రో, నేను మీ ఇంటికి కాల్ తీసుకొచ్చాను. కష్టపడి అన్సెట్ క్వాలిఫై అయ్యా బ్రో. క్వాలిఫై అయ్యాడు బ్రో. కష్టం క్వాలిఫై అయ్యాడు బ్రో. ఎవరు బ్రో? మా ఇంటి పైన కూర్చొని నేను చెప్తే క్వాలిఫై అయ్యాడు బ్రో. అమ్మో ఏంట్రా? సరే బ్రో, వీడికి ఇంటర్ సప్లీ నేనే చెప్పాను. సప్లీ అని చెప్తే సారీ, ఇది కట్ చేసేయండి. కట్ చేయి, మాకు ఎడిటర్ అలాగే ఉంచు. వీడికి మొత్తం మా డాబా పైన కూర్చొని లైట్ వేసి, వీడి కోసం స్పెషల్ గా లైట్ వేసి అని నేను చెప్తే, ఇప్పుడు మళ్ళీ నాన్న చూసారా సాయం చేసి మర్చిపోకూడదు. సో నేను ఒప్పుకుంటా, హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసి నేనంత కష్టపడిన అది నాది ఉంటుంది కదా. హెల్ప్ చేయడం గొప్ప కాదు, కష్టపడిన అది గొప్ప. హెల్ప్ ఏం లేదు బ్రో, మొత్తం నేను చెప్తేనే పాస్ అయ్యాడు. చెప్పకపోతే అరే ఏంట్రా చరణ్ ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. రాసే పెన్ లో గొప్పదాని ఉండదు, మైండ్ లో గొప్పదాని ఉంటుంది. మైండ్ ఇప్పుడు నాది బ్రో, నువ్వు పెన్నువి. చెప్తే మంచిగా చెప్పా. సరే బ్రో, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రెడీ? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మీరు ఎక్కువ కంప్లైంట్స్, మీ ఇంట్లో మీ మీద ఎక్కువ కంప్లైంట్స్ దేని మీద వచ్చాయి? అందరు మా ఫ్రెండ్స్లో అయితే అందరు తెలిసింది ఒకటే, బైక్ కొంచెం స్కూటీ బాగా స్పీడ్గా తోలుతాను అనమాట. ఒకసారి స్టార్ట్ చేశానంటే గాలి వెళ్ళిపోతాయి. అంటే ఫస్ట్లో చెప్పేవాళ్ళు అందరూ, మీ అబ్బాయి ఎవరు తోలుతున్నాడు, మీ మనవాడు ఎవరు తోలుతున్నాడు, తగ్గించమని చెప్పాను. అందరూ ఇంట్లో కూడా తెగ తిట్టారు. మా మామయ్యలు కానీ, మా అమ్మ కానీ, మా తాతయ్య వాళ్ళు అందరూ తిట్టారు. బండి కూడా లాగుతారు. అంటే తర్వాత వీళ్ళకి ఇచ్చారు, అందరు చెప్పి ఇంకా వాళ్ళు కూడా చిరాకు పుట్టింది. మా ఇంట్లో కూడా వదిలేశారు, లాగేసుకున్నారు. ఒక ఆల్మోస్ట్ 2 months వరకు బండి ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు 10th క్లాస్ టైంలోనే ఇటు బండి ఉండేది జుట్టారు. అప్పట్లోనే బాబు మీకు బండి తర్వాత ఇచ్చేది, మళ్ళీ వేరే బండి తీసుకున్నాం. సో అది నా గురించి అది బాగా కంప్లైంట్ అనమాట. ఇప్పుడు వదిలేశారు, అలాగే తోలుతాను కానీ వదిలేశారు. నా గురించి అయితే మ్యాక్సిమం నేను ఇంట్లోంచి బయటకు రాను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. నాతో ఏమైనా అవసరం వచ్చినా, లేకపోతే నాకు ఏమైనా అవసరం ఉన్నా వీళ్ళే వస్తారు మా ఇంటికి. నేనంటే బయటకు రాను. అలా తొక్కేస్తున్నాం. తొక్కేయడం కాదు, వాళ్ళు అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తారు. నేనైతే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను కాదు. సో మెయిన్లీ మ్యాక్సిమం నా మీద ఎలాంటి కంప్లైంట్స్ ఇంట్లో ఉండే కావు. ఒకవేళ ఉన్న ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నానని, లేట్ నైట్స్ ఫోన్ వాడుతున్నాను, ఇదే ఉంటాయి తప్ప మోస్ట్ ప్రాబబ్లీ ఇంక వేరే ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టీచర్స్ని ఎప్పుడైనా కామెంట్ చేశారా? ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది ఖచ్చితంగా ఉంటుంది. కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాం, బట్ మరీ హెవీగా కాదనమాట. జస్ట్ ఫన్ వర్క్ మాత్రమే, అంతే. అంతమించి హెవీగా అయితే ఎప్పుడు నేనైతే వెళ్ళా. జస్ట్ ఏమైనా కామెంట్ చేసుకుంటే ఏంట్రా బాబు వీడి క్లాస్ అంటే, ఆల్మోస్ట్ సమ్ క్లాసెస్ ఉంటాయి కదా, పీరియడ్ టైమింగ్ అయిపోయినా కానీ ఇంకా క్లాస్ చెప్తూనే ఉంటారు. అలాంటి క్లాస్ అయితే మరీ దారుణం. దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈడంటే ఫస్ట్ బెంచ్, బ్యాక్ బెంచెస్. నేను మా పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. ఈవెన్ నేను ఫస్ట్ బెంచ్ అయినా నేను తిట్టుకున్నాను, అబ్బా ఇది ఏంటి వెళ్ళడానికి నేను అనుకున్నా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నేనైతే లాస్ట్ బెంచ్. అలాగే ఉండాలి. కొన్నిసార్లు అయితే పీఈటీ పీరియడ్ కూడా తీసేసుకున్నాను, అది మరీ దారుణంగా ఉండేది. ఇట్స్ హార్ట్ఫుల్. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మీ స్కూల్ లైఫ్ ఆర్ కాలేజ్ లైఫ్లో మీరు బాగా అల్లరి చేసిన సిచ్యువేషన్ ఇది, ఆ టైం ఇది? మళ్ళీ ఇద్దరికి కలిపిందే ఒక సిచ్యువేషన్ చెప్తాను. అలాగే ఏంటంటే మా నారాయణ స్కూల్ అనమాట. పేరుకి నారాయణ కానీ అలాంటి స్కూల్
మా లైఫ్లో స్కూల్ కానీ కాలేజ్ కానీ దొరకదు. నారాయణ అంటే ఏదో హెవీగా అనుకుంటాను, కానీ మా స్కూల్ అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా అనమాట. అందరూ సార్లు మాతో క్రికెట్ ఆడతాం, ఫన్నీగా ఎంత ఫన్నీగా ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటారు. సో అదే టైంలో మాకు నైట్ అనమాట, మాది అపార్ట్మెంట్స్ లా ఉంటుంది, 5 floors ఉంటుంది. దానిలో మేము 10th అప్పుడు మాది లాస్ట్ ఫ్లోర్, 5th floor అనమాట. దానిలో వాష్రూమ్స్కి ఏమో టాయిలెట్స్, వాష్రూమ్స్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఏంటంటే అందరూ బ్రేక్ ఇచ్చారు అంటే 10 మంది దాకా ఇచ్చారు. మళ్ళీ అందరూ ఒకసారి వెళ్తే మళ్ళీ ఎడ్జెట్ వెళ్ళిపోతారని చెప్పేసి, సో అలా 10 మందికి ఇచ్చారు. 10 మందిలో నేను, వీళ్ళు సంథింగ్ సంథింగ్ అలా కొంతమంది ఉన్నాం. వీడేం చేశాడు, మేమందరం అయిపోయింది, మా పని అయిపోయింది, వినీల్ అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు. వీడు ఏం చేశాడంటే మేమందరం బయటకు వచ్చాము, వినీల్గా లోపలే ఉన్నాడు, గడి వేసేసి బయటకు వచ్చాడు. టాయిలెట్స్ అనమాట, టాయిలెట్స్లోకి వెళ్ళినాక కావాలని ర్యాక్ చేద్దాం అన్నప్పుడు సరదాగా ఆడిద్దాం అనుకున్నాడు, ఆడ అడ్వాన్స్ చేసుకుంటూ ఉన్నాడు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు. మేము లైట్స్ ఆఫ్ చేసి డోర్ వేస్తాం అనమాట. అంతే, ఆడేమో సరదాగా అంటే నైట్ కదా చీకటిగా డోర్ కొట్టాడు, భయం వేస్తుంది అన్నాడు. అది అయిపోయింది, ఈడప్పటికైనా డోర్ తీయాలా, తీయలేదు, ఆడికి బీపీ డౌన్ అయిపోయింది. అంటే నేను కాదు, అందరం ఉన్నాం. నేను అన్న చెప్తా, మళ్ళీ జరిగిన పని బీపీ డౌన్ అయిపోయి ఒకసారి గట్టిగా అరిచేసాడు, కొట్టడం మానేసాడేం కాడు. అమ్మో అనుకున్నా, అంటే సరదాగా ఏడుకొస్తున్నాడే స్కిప్ చేసాడు. బీపీ డౌన్ అయిపోయి గట్టిగా అరిచేసాడు. ఒకసారి అరిచేసరికి ఆ సౌండ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది. ప్రిన్సిపల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రిన్సిపల్ క్యాబిన్లోకి ఆ సౌండ్ వినిపించింది. వెంటనే తలుపు తీసాము, అయిపోయింది అని తలుపు తీసాము అని నేను వెళ్ళిపోయా. కింద అందరు క్లాస్ వదిలేసాం, కిందకి వెళ్ళాం. ప్రిన్సిపల్కి నాకు కొద్దిగా రిలేషన్ ఎక్కువ, మా తివారీ సార్, నేను బాగా క్లోజ్గా ఉండేవాను. చాలా బాగా. ఆయన పక్కన పిలిచి, నాన్న ఏమైందిరా, ఎందుకు ఇలా చేశారు అది ఇది అంటే, సార్ ఇట్లా దుర్గా ఘాటంలో అని కలిసి వినీల్ గారిని లోపల వేసేసారు సార్, ఆడికి బీపీ డౌన్ అయిపోయింది, పడిపోయాడు అది అని. సార్ పరిగెత్తుకుంటే వెళ్ళి వినీల్ అని వెళ్ళారు, లేపుతున్నాడు. ఇంకా అంటే మీరు ఒకటి అనుకోవచ్చు, ఆ లోపల లైట్ ఏంటంటే ఇంకా ఆ టైంలో ఆడి మైండ్ పని చేయలేదు, అలా వేసాడు. తర్వాత ఆయన అడిగాం, ఏంటో లైట్ అయినా నాకు పని చేయలేదు అన్నాడు. కాకపోతే ఇంత సీరియస్ అయినా కానీ 1 hour వరకు వాడు ఏడుస్తూనే ఉన్నాడు, కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు. తర్వాత మళ్ళీ రియలైజ్ అనమాట, ఏంటో ఎందుకు చేయలేదు అంటే అది ఇది కూడా ఒక లైఫ్లో ఒక ఫన్నీ మూమెంట్ చెప్పుకుంటాగా అన్నాడు. అయ్యో ఆ మూమెంట్ ఈ మూమెంట్ అయింది అంటే అంత సీరియస్ అయింది కూడా జస్ట్ ఫన్గా గడిచిపోయింది అనమాట. నా వరకు వచ్చేసరికి నాకు ఫ్యాకల్టీకి మధ్య జరిగింది. మా మ్యాథ్స్ సార్ బాలు అని ఆయన నేనైతే ప్రతిసారి ఎగ్జామ్ రాసేవాడిని. ఎగ్జామ్ రాసి అడిషనల్ సీట్స్ అనేవి నెంబర్ వైజ్గా పెట్టాను కాదు, అక్కడ అంటే ఒకటి 2 అయితే కింద ఉండేది, 5 పైన ఉండేది, అలా కట్టేసి ఇచ్చేవాడిని. ఆల్మోస్ట్ 2-3 times. అంటే నేను కావాలని చేసేవాడిని కాదు, అది జరిగిపోతూ ఉండేది. నేను అప్పటికే అనుకున్నాను పైన ఉంది కింద ఏమో ఎగ్జామినేషన్ లాస్ట్ వరకు రాస్తూ ఉన్నాను. ఒక 6-7 ఎడిషన్స్ అయిపోయి, ఇది 20 marks ఎగ్జామ్కి 6-7 ఎడిషన్స్ రాస్తాను, చాయిసెస్ రాసేసి పెట్టామని. ఆ లాస్ట్ ఎగ్జామ్ టైం వచ్చి పేపర్లు కలెక్ట్ చేశారని తప్ప ఏదో ఏం చేయాలో తెలియదు, కట్టేసి ఇచ్చేసానండి. 2 సార్లు చూసారు, 3 సార్లు చూసారు, 4వ సారి చూసారు. 4వ సారి వచ్చి డైరెక్ట్ చెప్పేశారు, చరణ్ నువ్వు ఇలా చేస్తున్నావమ్మా, నీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు, కాకపోతే నువ్వు ఇలా చేస్తున్నావు, రేపు పొద్దున కూడా ఎలా జరిగిందంటే బాగుంది అన్నాడు. తర్వాత ఆయన చెప్పిన తర్వాత కూడా, అంటే నేను కావాలని చేయలేదు, అది జరిగిపోయింది. అలా చెప్పిన తర్వాత కూడా 2 times అలాగే చేశా. ఒకసారి చెప్తే 2 సార్లు, మరి 3 సార్లు చెప్తారయ్యా. ఇంకా మా నాన్న పిలిచారు, పేరెంట్స్ మీటింగ్ అది ఇది అని. అంటే ఇటు చెప్పే బాల్ సార్ అని ఆయన మా మ్యాథ్స్కి వస్తారనమాట. ఆయన వైస్ ప్రిన్సిపల్ అప్పుడు నేను ఉన్నప్పుడు. వైస్ ప్రిన్సిపల్, ఇన్ఫాక్ట్ వైస్ ప్రిన్సిపల్ అంటే కన్నా యూజ్ టు బి అవర్ ఫ్రెండ్ లా ఉండేవాళ్ళు. అలా ఉండేవాళ్ళు. ఆయనతో మేము క్రికెట్ ఆడాము, ఆయన మాతో, ఆయన ఎంతలా ఉన్నా కానీ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు బ్రేక్ ఉండేది. ఆ టైంలో సార్ మనం క్రికెట్ ఆడాలి అంటే క్రికెట్ ఆడేవాళ్ళు. సార్ మనం యూట్యూబ్లో వీడియోస్ చూద్దామంటే మళ్ళీ మా కోసం సపరేట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి హైపర్ అది అలాంటి జబర్దస్త్ ప్రతి షో ఆ రోజు నాకు డిస్ప్లే చేసేవాళ్ళు. చూపించేసి ప్యాకప్ అయిపోయిందమ్మా, ఎంజాయ్ టైం అయిపోయింది, మళ్ళీ స్టడీస్లో. అంటే ఎంజాయ్ టైం వరకు ఇప్పుడు 5 నుంచి 6 వరకు అనుకోండి. 6 దాటితే అసలు గ్రౌండ్లో ఎంతమంది ఉన్నా పైనుంచి సార్ అని, అదే సార్ అని నడిస్తే చాలు, రెండ్రా అంటారు, అంతే అరుస్తారు. గ్రౌండ్లో ఎవరు ఉండాలి. మళ్ళీ ఏంటి చెమటలతో వెళ్తాము, పైన ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళేసి చిరాకు ఉంటుంది. మళ్ళీ మేము వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, కాల్ వాష్, లెగ్స్ అన్ని క్లీన్ చేసుకొని, మళ్ళీ షూ వేసుకొని అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలి.
అసలు మా చెప్పే స్కూల్ లైఫ్ అయితే మాకు చాలా బ్యూటిఫుల్గా గెలిచిపోయింది. అసలు ఫ్రెండ్లీగా సార్స్ అయితే చాలా చాలా కూల్గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడు, డాన్స్ వేసేవాళ్ళు మాతో. లైక్ ఏంటంటే ఫెస్టివల్స్ అప్పుడు, లైక్ సెలబ్రేషన్స్ అప్పుడు సార్లు అంటే స్టూడెంట్స్ ఆబ్వియస్లీ డాన్స్ వేస్తారు, స్టూడెంట్స్తో పాటు సార్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా వేసేవాళ్ళు డాన్స్. చాలా బాగా వేసేవాళ్ళు. క్రికెట్ ఆడేవాళ్ళు, టోర్నమెంట్ పెట్టేవాళ్ళు, కబడ్డీలు, చాలా భలే ఉండేది. We used to enjoy it. We had enjoyed. We used to So do much. that. చాలా బాగా చేసాం. బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే మా స్కూలింగ్ మేము నారాయణలో జాయిన్ అవ్వడం. అందరూ అనుకుంటే నారాయణ అంటే ఏదేదో మనం చెప్తారు కానీ బట్ మా వైపు అయితే చాలా చాలా బాగుంది, హ్యాపీగా గడిచింది. మా ఫ్యాకల్టీ కూడా మమ్మల్ని ఎప్పుడు చదవండి అని ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. 10th లో కూడా మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు, అంతమించి ఎక్కువేం లేదు. 7 నుంచి చదివాం తెలియదు మాకు, అంటే చదువుదాం కానీ హెవీగా చదువుదాం కాదు, సింపుల్గా అయిపోయింది. సింపుల్గా అంటే ఏదో మేము అందుకే అంటే 10th మాట అసలు ఇది చదవాలి, ఇది మాకు ఫస్ట్ సర్టిఫికేట్, ప్రైమరీ సర్టిఫికేట్ మాకు తెలీదు. ఏంటంటే చదవాలి, మా అమ్మని అమ్మ మళ్ళీ సార్ వచ్చేసారా ఎలా రా అనుకొని అప్పుడు చదవడం మొదలెట్టాలి. సార్ ఈడైతే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ సార్, ఏ ఫ్యాకల్టీ వచ్చినా సరే సార్ ఇది వద్దు సార్ చెప్పేస్తున్నాడు సార్, నిజం వద్దు సార్. ఏ ఫ్యాకల్టీ, ఇన్ఫాక్ట్ బాలు సార్ పెద్దగా మమ్మల్ని మానిటర్ చేయడానికి వచ్చేవాళ్ళు. బుక్ ఉండేది కాదు, తెలీదు. నేను చెప్తాను ఇందాక అడిగారు కదా ఎవరు తెలియదు నిజమేంటని చెప్పారు కదా, ఇంకోటి చెప్తాను. అంటే ఇది చెప్తున్నాడు బట్ నేను చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అటు చూడు సరే చెప్పండి. లైక్ అంటే ఏంటంటే ఇప్పుడు సడన్గా మనం మాట్లాడుతుంటాం, బ్యాక్ బెంచెస్ అంటే ఏ రోజు చదువు చూసారా ఏముండదు. సో నేను అంతే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, క్లాస్లో అటు వెళ్తుంటారు కదా, 2 క్లాసెస్ ఉంటాయి మాకు, 10th అంటే చిన్న బ్యాచ్ కదా, అటు ఇటు తిరుగుతుంటారు. సార్ అటు వెళ్తాం మాట్లాడుతూ ఉంటాం, సార్ సడన్గా వచ్చేవాళ్ళు ఆ వర్డ్ అసలు మైండ్లో అలా ఉండిపోయింది నాకు. ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు సృజన ఆడియో రిలీజ్ అయింది. సృజన ఆడియో రిలీజ్ అయినప్పుడు వీడి దగ్గర ఫోన్ ఉంది, నా దగ్గర ఫోన్ లేదు అప్పుడు. నా దగ్గర ఐ యూస్ టు యూజ్ జియో ఫోన్ లేదు నా దగ్గర. అప్పుడు ఈడొచ్చి ప్లే చేశాడు, సృజన ఆడియో వింటున్నాం. నేను అప్పుడు వద్దురా వింటున్నావు. వినే టైంలో అది ఎలా జరిగిందంటే కరెక్ట్గా అదే టైం మా డాడీ వచ్చాడు. ఎవరి పేరెంట్స్ అయినా పైకి చదువుకుంటున్నారని వచ్చారు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మా డాడీ వచ్చాడు. మా డాడీ రాగానే వీడు అసలు ఆస్కార్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే వెంపటిని ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎందుకు వచ్చింది నాకు తెలియలా. చదివేస్తా అంటే ఆ టైంలో ఆ మైండ్లో అది ఒకటే ఉంది, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది సైతిగా ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ వన్ బట్టి ట్రాన్స్ఫర్ బాడీ అయిపోయింది. ఇక మా నాన్న చదివేస్తున్నాడు అంటే మా నాన్న ఫోన్ చూస్తున్నాడు, నేను ఇంకా స్క్రోల్ చేస్తాను, అంటే ఆడియో ఎక్కడ దాకా ఉందని స్క్రోల్ చేస్తాను. మా డాడీ వచ్చి వెళ్ళిపోయారు, ఇటు చెప్తాను మీ డాడీ వచ్చారా అమ్మని ఇంకా మా నాకు ప్లేట్ వినాయించారుగా అనుకున్నా. అలా మా లైఫ్లో మా ఇద్దరు కలిసి చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. చాలా వెళ్తాయి. మన ఎపిసోడ్ అయిపోద్ది. ఎపిసోడ్ మనం గంట లిమిట్ పెట్టుకున్నాం, గంట దాటకూడదని. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ శ్రీరామ్ వేణుకొండ అడిగాడు, బ్రో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కెన్ యూ గివ్ ఎనీ సజెషన్స్? సజెషన్స్ అంటే సపోర్ట్ కావాలంటే మా తరఫు నుంచి అయితే 100% ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే చరణ్ ఉన్నాడు, చరణ్ కొంతమంది హెల్ప్ చేస్తున్నాడు. అంటే చెప్పకూడదు బట్ అమ్మ చెప్పకూడదు అనుకున్నారు కాబట్టి డెఫినెట్గా మేము జెన్యూన్ ఆన్సర్స్ ఇస్తాం. కాబట్టి మేమైతే ఇప్పటికీ నేనే 10 మెంబర్స్కి ఇచ్చాను, చరణ్ ఒక 5 to 7 అలా ఇస్తాడు. అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమంది తెలియక స్టార్ట్ చేస్తారు. మేమైతే మ్యాక్సిమం అందరు నేనైతే చూశాను, చరణ్ కొంతమంది చూశాడు. ఐ మీన్ లైక్ తను చేసి నాకు చెప్తాడు ఇలా మెసేజ్ చేశారా, నేను అదే చెప్తాను. ఆల్మోస్ట్ అంటే ఒక అంతకుముందు ఎవరికి హెల్ప్ చేయలేదు, ఒక 1 month అలా 1 month నుంచి 1 month నుంచి కొద్దిగా వేరే వాళ్ళు మాకు మెసేజ్ చేసి బ్రో ఇది మా ప్రాబ్లం. ఈవెన్ గర్ల్స్ యూస్ టు కాస్ట్ బ్రో మాకు ఇది ప్రాబ్లం, మేము మా ఛానల్కి రీచ్ రావట్లేదు. దే యూస్ టు ఆస్క్. మేము చెప్పాము సబ్స్క్రైబర్స్ విషయం పక్కన పెట్టేసేయండి, కంటెంట్ మాత్రమే ఫోకస్ చేయండి, కంటెంట్ మీరు ఇచ్చే కంటెంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పాం. మేము అలా ఎందుకు చెప్తున్నామంటే స్టార్టింగ్లో నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను డబ్బింగ్ ఎలా చేశానంటే ఒక టేక్ తీసుకొని ఒక ఫ్యాక్ట్ చెప్పేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ చెప్పేవాడిని. నా వాయిస్ ఎలాంటిదంటే నేను వాటర్ తాగినప్పుడు నా వాయిస్ ఒకలాగా, కొద్దిగా వర్క్ చేసినప్పుడు నా వాయిస్ ఒకలాగా, డిన్నర్ చేసినప్పుడు నా వాయిస్ ఒకలాగా, పొద్దున్నే లెక్కగానే నా వాయిస్ అందరికీ చాలామందికి మార్నింగ్ మాత్రం వాయిస్ చేంజ్ అయింది, నాకు మాత్రం రెగ్యులర్ టైమ్స్లోనే వాయిస్ చేంజ్ అయిపోద్ది. అలా చేంజ్ అయితే ప్రతిరోజు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఎన్ని టేక్స్ తీసుకున్నా కానీ వీడు నన్ను ఎప్పుడు తీసుకునేవాడు కాదు. అరే లెట్స్ టేక్ అనదర్ అని ఎప్పటికప్పుడు స్పోర్ట్గా అరే ఇంకో దానికి వెళ్దాం లేదా ఇంకోటి తీసుకున్నారా వెంటనే చెప్పేసేవాడు. ఫస్ట్ కదా అలవాటు అవ్వాలి, అలవాటు ఉంది ఎవరికైనా వస్తుంది. నాకు తెలుసు కదా ఎలా ఉంటుందో డబ్బింగ్ అనేది ఎంత కష్టం తెలుసు. అంటే లైక్ ఏంటంటే ప్రతి వాళ్ళు యాక్టింగ్ ఈజీ అది ఈజీ అంటారు,
కెమెరా ముందుకు వచ్చి ఒకసారి మీ వీడియో మీరే చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ చాలా కష్టం ఏదో అనుకుంటారు. సో అలాగే డబ్బింగ్ కూడా చాలా కష్టం, చాలా నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా తీసుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎలా ఉండదు. ఆల్మోస్ట్ హైయెస్ట్ ఒకటి ఉండేది బడ్జెట్ వీడియో గురించి చేసినప్పుడు. బడ్జెట్ వీడియోలో ఒక వర్డ్ సంథింగ్ అది నాకు గుర్తులేదు, ఆ వర్డ్ పలకడం నాకు రావట్లా. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్ అనేది రిపీట్ అయింది, నా టంగ్ అనేది తిరగేది కాదు. నేను ఆ వీడియో కనుక హైయెస్ట్ టేక్స్ తీసుకున్నాను నేను, ఆల్మోస్ట్ 16+ టేక్స్ తీసుకున్నాను. అలాంటిది ఇప్పుడు నేను మన ఛానల్లో వచ్చే రీసెంట్ ఒక 10-15 వీడియోస్ దగ్గర నుంచి సింగిల్ టేక్ చూస్తాను, కంటెంట్ చూస్తాను, ఎలా చెప్పాలో ఆలోచించుకుంటాను, అంతే టేక్. లైక్ అంటే డెవలప్ కూడా అయ్యాం, ఎలా రాసుకోవాలి, ఎలా చెప్పాలి. సో దానివల్ల అయితే ఇంకా చాలా స్పీడ్గా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. మీరు ఒకవేళ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే మీ బ్యాక్లాగ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వండి. ఎక్కడైతే మీరు ఆగిపోయారో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. మేము ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు, ఆ తప్పులు చేసిన మనం రెక్టిఫై చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే తప్పు చేస్తాడో, ఆ చేసిన తప్పుని మళ్ళీ ఎప్పుడు తప్పు చేస్తాడో అది ఇంకా వేస్ట్ అనమాట. ఎందుకంటే తప్పు చేసినా మనం రిపీట్ చేయకూడదు, అంతే. తప్పు చేస్తూ నేర్చుకుంటాం. సో మేమైతే చాలా తప్పులు చేసాం, తప్పు మనిషి అన్న ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు, ఆ తప్పుని కరెక్ట్ చేసుకున్నవాడే కరెక్ట్, తప్పు చేయనోడు కూడా తప్పే చేసినట్టు. ఎవడో ఒకటి తప్పు చేయాల్సిందే, తప్పు చేయకుండా ఉండడు. ఆ తప్పుని కరెక్ట్ చేసుకున్నాడే గొప్పోడు. మేమైతే అదే చెప్తాం. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ కింద ఉంటాయి, పేజ్ లింక్ ఇస్తాము. మా పర్సనల్ ఐడి టెక్నీషియన్స్ అని కింద ఉంటాయి. మీరు ఎవరికి మెసేజ్ చేసినా ఇన్స్టెంట్గా మేము రిప్లై ఇస్తాం. అంటే ఇన్స్టెంట్గా అంటే ఖాళీ ఉన్నప్పుడు రిప్లై ఇస్తాం. రిప్లై ఇచ్చి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. అది మాత్రం పక్కా. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అది ఏ కేటగిరీ అయినా ఉందండి, మాకు తెలిసిన మట్టుకు మాత్రమే ఇస్తాం. మేము ఇవ్వగలిగినంత, అంతే. మాకు తెలుసుకున్న బట్టి చెప్తాం. అంతేగాని మాకు అన్ని తెలిసి చెప్పలేము. తెలిసిన వాళ్ళు షేర్ చేస్తాం, తెలియకపోతే మేము తెలుసుకొని చెప్తాం, అంతవరకు మాత్రం. బట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అది మాత్రం పక్కా. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్, బ్రో మీరు ఇంటర్ ఎగ్జామ్స్ లేదా బీటెక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ ముందు వెనక ఎవరైనా గర్ల్స్ పడ్డారా? వాళ్ళ దాంట్లో మీరు ఏమైనా చూసి కాపీ కొట్టారా? బ్రో నేను బీటెక్ మెకానికల్, ఒక్క అమ్మాయి లేదు, అమ్మాయిలు ఉండరు కూడా మెకానికల్లో. అయితే ఇంటర్లో వీడీసీ వీళ్ళ క్లాస్లో ఎక్కువ అమ్మాయిలే ఉంటారు, అబ్బాయి తక్కువ ఉంటారు. అబ్బాయిలు కూడా ఉన్నారంట. అయితే ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా, M2 ఎగ్జామ్కి, M2 ఎగ్జామ్ 2B అంటారు కదా ఇంటర్లో, 2B ఎగ్జామ్కి ఎదురు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు గుర్తులేదు నాకు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఆ అమ్మాయి నాకు 2 మార్క్స్ క్వశ్చన్ కావాలి, ఆ అమ్మాయికి 7 మార్క్స్ క్వశ్చన్ కావాలి. నాకు 2 మార్క్స్ నేను రాస్తే నాకు 10 GB వస్తుంది అందులో. కానీ నాకు ఆ 2 మార్క్స్ క్వశ్చన్ నాకు రాదు. సరే ఆ అమ్మాయి డీల్ మాట్లాడింది ఏంటి, నువ్వు 7 మార్క్స్ క్వశ్చన్ చెప్పు, నేను 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తాను. అంటే ఎలా ఉందంటే ఇట్స్ బీన్ బిజినెస్ అయిపోయింది అక్కడ. ఆ బిజినెస్ సరే ఒప్పుకున్నాను. 7 మార్క్స్ క్వశ్చన్ చూపించేదానికి చూపించిన తర్వాత సరే ఆ అమ్మాయిది అక్కడితో పాస్ అయిపోతాను అనుకున్నాను. మరి తనకు మంచి మార్కులు వచ్చుంటాయి, నేనైతే తర్వాత చెక్ చేయదా అయ్యింది. 2 మార్క్స్ క్వశ్చన్ చెప్పే దగ్గర ఆన్సర్ అదని చెప్పి వెళ్ళిపోయాను. క్వశ్చన్ టాపిక్ చెప్పలేదు, బేలా అయిపోయాను. బేలా లిటరల్లీ షీ మేడ్ బి ఫోన్ చేసి వెళ్ళిపోయింది. అలాగా తర్వాత ఇంకెవరికి నేను ఎవరికి హెల్ప్ చేయలేదు. చేసిన 2 మార్క్స్ అలా ఫిజిక్స్ ఎగ్జామ్కి, కెమిస్ట్రీ ఎగ్జామ్కి 2-3 చేశాను, అలా హెల్ప్ చేశాను. అయినా నేను ఇంటర్ చదివే టైంలో అమ్మాయిలతో ర్యాపోర్ట్ అనేది చాలా తక్కువలో ఉండేవాడిని. బీటెక్లో అసలు అమ్మాయిలే లేరు అనుకోండి, వేరే బ్రాంచ్ లైక్ ఈసీ, సిఎస్సి. ఇది ఒకటేంటంటే మెకానికల్ వాళ్ళు వేరే బ్రాంచ్కి వెళ్ళి మాట్లాడాలన్నా ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే వాళ్ళు ముందే అబ్జెక్ట్ చేసేస్తారు. అరే మేము బయటకు వెళ్తున్నాం, ఎక్కడికి రా, లోపలికి ఉండే క్లాస్ తీసుకున్నాం, అలా జరిగింది. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మెకానికల్ అంటేనే ఉంటారు గర్ల్స్ ఒకళ్ళిద్దరు. మా బ్రాంచ్లో అయితే వీఆర్ ఆల్మోస్ట్ 19 మెంబర్స్, 19లో ఒక్క అమ్మాయి లేదు. నేను చూసా బ్రో, మీకు కష్టం ఏంటో నాకు తెలుసు ఇదికి బాగా తెలుసు ఇదికి. అది నేనైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. మరి మా వాడు అదే ఉంది. నేనే బ్యాక్ బెంచర్, ఇందాక చెప్పా బ్యాక్ బెంచర్ అని. నాకేంటంటే అందరికీ సాంస్క్రిట్ 100కి పెడితే 99, 90+ వస్తాయి. బట్ నాకంటే ది వరస్ట్, పాస్ అవడం కష్టం.
అలా సిచ్యువేషన్ అంటే వీడు ఎలా తీసుకున్నాడంటే వీడి ప్లానింగ్ ఒకలా ఉండేది. అంటే కాలేజీకి అయితే రావడు, ఎప్పుడు హైదరాబాద్లోనే మ్యూజిక్ తీసుకుంటా ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే ఇలాగే ఎగ్జామ్స్ అన్నీ దగ్గరికి వచ్చినాయి, గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ లేకపోతే వీడేం చేశాడంటే, అరే చరణ్ ఒకసారికి ఎన్ని నేర్చుకోవాలంటే కష్టంరా, ఎగ్జామ్స్ కొన్ని స్కిప్ చేసేస్తాను రా అన్నాడు. అదేంట్రా స్కిప్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదంటే వివరంగా అన్నాడు. అరే ఇప్పుడు సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంది కదా, దీన్ని సప్లై రాసుకున్నావు, దీని గురించి చదవడం ఆపేద్దాం, తర్వాత ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ మాత్రమే ప్రిపేర్ అవుదాం అన్న. అలా 2-3 చెప్పాడు. అదేంట్రా అదే ఎట్టయితే కుదరదురా, నేను మంచి మాటలు తెచ్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సర్లే అని అలా చెప్పుకుంటూ వచ్చా. అయితే సాంస్క్రిట్ అన్నీ రాశాడు, సాంస్క్రిట్ మాత్రం సప్లీకి వెళ్ళింది అని నేను ముందే అనుకున్నా. సాంస్క్రిట్ ఖచ్చితంగా ఆపేసుకున్నాడు. సాంస్క్రిట్కి చెప్పా, ఆ రోజు రాత్రి వచ్చాడు ఇంటికి, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదిరా ఈ సాంస్క్రిట్ శ్లోకం రాయరా, శ్లోకం మీద భావం రాయి, క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, గద్య భాగం పద్య భాగం నుంచి వస్తాయి, తర్వాత శబ్దాలు ఉంటాయి, అలా చెప్పుకుంటూ వచ్చాను, ధాతువులు ఉంటాయి అది ఇదని చెప్పాను. చెప్పిన తర్వాత మరి వీడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత లైక్ ఏంటంటే బాగానే ప్రిపేర్ అయ్యా. అంటే సాంస్క్రిట్ నాకు అస్సలు రాదు, అసలు హిందీ కూడా రాదు అసలు బేసిక్సే లేనప్పుడు పెద్దగా ఏం రాసినా మనకి ఉపయోగం లేదు కదా. హిందీ రాదు, ఏం రాదు, సాంస్క్రిట్ మొత్తం అదే డిపెండ్, క్వశ్చన్స్ అవ్వటం కూడా రాదు. ఎలా కూడా బట్టి పట్టుకొని ఎలాగోలా మా ఫ్రెండ్ ఆడు ఒకే సేమ్ సెంటర్ పడింది, ఆడింటికి వెళ్తే ఆడేమో ఫోన్లో చాటింగ్ ఆడు, నేను చదువుకున్నామని వెళ్ళిపోదాం వచ్చాం కానీ సుబాని అని ఒకడు ఉన్నాడు. సుబాని అని 10th ఇంటర్లో బాగా క్లోజ్ అనమాట. ఐ మీన్ మేము 5 మెంబర్స్ బాగా చాలా బాగా క్లోజ్. వాడింటికి వెళ్తాడని ఫోన్ చేసుకున్నాడు, నేను చదువునివ్వాలా, నన్ను గుంపులో చేసి పారదబ్బాడు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక చూసా, పర్లేదు అనుకున్నా. నా అమ్మాయి అమ్మాయి పిలుతుంది, చూపించి వీడికి ఏంటంటే చూసుకోలేను మీరు ఎలా చూడండి నేను అన్న ఫీలింగ్ వచ్చి, అరే ఇంటికి వచ్చాడు, అరే ఏంట్రా ఏమైందిరా అంటే ఎగ్జామ్ ఏది రా 50 అన్నాడు. కాదు ఆల్మోస్ట్ పాస్ అయిపోయాలి. ఏంటంటే ఏదో రాస్తున్నాను, నాకు కొంచెం తెలిసింది రాస్తున్నానంటే ఏం పర్లేదు చూపించా. ఇంకోటి ఏమో వచ్చిన రాస్తాం కదా, లాస్ట్లో రాసేస్తాను అనమాట, రాని ఏం లేదు రాస్తా ఉన్నా. ఆమె మళ్ళీ పిలిచి చూపించంటే నేనే ఏదో సోది రాస్తానంటే అదే చూపించు అంటే చూపించంటుంది. సోది రైటింగ్ కూడా రాదు, అలా ఉంటారు. అలా ఎలా రాశాను అలానే అందరు అమ్మాయిలు అలాగే ఉండరు. జరిగిన పని అయితే అదే. ఐ మీన్ ఏంటంటే బద్దకం ఏమో రాయడం నాకు తెలియదు కానీ నేనే రాస్తే అదే చూపించంటుంది. ఆ న్యూస్ ఒకే రూమ్లో 3 ఉన్నారు, న్యూస్ మళ్ళీ దగ్గర ఉన్నారు. అమ్మో నేను ఎలా కూడా పాస్ అయిపోయాను. నాకు ఇంటర్లో మాత్రం ఇన్విజిలేషన్ మాత్రం చాలా టఫ్గా ఉండేది, చాలా అంటే చాలా. స్టెల్లా అని గర్ల్స్ కాలేజ్ చాలా టఫ్గా ఉంటుంది. ప్రిన్సిపల్ వచ్చాడు మా గ్రౌండ్స్కి, ఆయన చూపించానంటే నేను అంత మంచివాడిని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్స్కి వెళ్ళాం కదా, ఎస్ఆర్ఆర్ కాలేజీలో పడింది. ఆ అమ్మాయికి నేను ఆన్సర్ రాసివ్వాలి, ఆన్సర్ రాయడం నాకు స్లిప్లు ఏం లేవు. నేను ఎగ్జామ్ హాల్కి వచ్చేటప్పుడు ఆ అమ్మాయికి నాతో పాటు బస్సులో వచ్చింది. నేను బస్సులో చిల్లర తీసి ఇచ్చేటప్పుడు 500 రూపీస్ చేంజ్ పెట్టుకున్నా. ఆ అమ్మాయి పిలిచి నీ దగ్గర 100 రూపీస్ నోట్ ఉంది కదా, దాని మీద రాసి ఇవ్వండి. అంత తెలివి వాడేటప్పుడు ఇది కాదు, మోకాళ్ళు వాడతారు. అది వాడింది అనుకుంటున్నాను. 100 రూపీస్ మళ్ళీ 100 ఇచ్చేసిందిలే, వదిలేవచ్చు కదా బ్రో. అంటే కొద్దిగా 100 రూపీస్ కదా, వెళ్ళేటప్పుడు కొద్దిగా మజా ఉంటుందని. అరే నేనేం అడగలేదులే, తనే ఇచ్చింది. నేను ముందే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను ప్రాక్టికల్, ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ హౌ ఓల్డ్ ఆర్ యూ బ్రో? ఇది చెప్పేసాము ఇందాకే. 22 19 ఎపిసోడ్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు బ్రో? మేము ముందే చెప్పాము, వీ యూస్ టు కలెక్ట్ లాట్ ఆఫ్ మ్యాటర్ ఫ్రమ్ ఆర్టికల్స్. ఖాళీ ఉన్నప్పుడు ఆర్టికల్స్నే ఎక్కువ చదువుతూ ఉంటాం. అంటే స్టార్టింగ్లో నేను ఎక్కువ చదివాను కాదు, వీడు చదివాడు. నాకు వీడున్న కొద్దీ రికమెండ్ చేస్తూ ఉంటాడు, అరే పర్టికులర్ ఆర్టికల్స్ చదవరా, ఆ ఆర్టికల్ చదువు, ఈ ఆర్టికల్ చదువు అని ఇది చెప్పేవాడు. అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాడు వీడు, సరే బిజీగా ఉన్నాడు. అసలు ఎంత బిజీ అంటే ఫోన్ ఇప్పుడు కూడా ఫోన్ ఫ్రీగా కాదు, ఫోన్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది, ఏది చూస్తూ ఉంటాం, లైక్ ఏదో వర్క్ చేస్తూ ఉంటాం. ఫ్రీగా ఉన్నాను 10 నిమిషాలు పడుకుంది అనుకుంటా, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అంత బిజీ మళ్ళీ ఫ్రీగా అంట. ఇప్పుడు కాదు, ఒకప్పుడు కూడా బిజీయే. ఆర్టికల్స్ వీడు నాకు ప్రిఫర్ చేసేవాడు. అనిల్ కమల్ చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ది అంటే ఎక్కువ మ్యాటర్ ఆర్టికల్స్ నుంచి తీసుకున్నాం. తక్కువ అంటే తక్కువలో అంటే ఒక 25%, 20% వరకు మనం
ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను. కొంతమంది మళ్ళీ మాకు షేర్ చేస్తారు, అంటే ఖచ్చితంగా బాగుంది బ్రో మీరు దీని చేయండి గురించి చెప్పండి. అంటే చాలా మంది ఒక 5 to 6 మెంబర్స్ షేర్ చేసేవాళ్ళు, అన్నా ఈ కోట్ని ఎక్స్ప్లెయిన్ చెప్పన్నా. అలా మన హార్న్ లిజర్డ్ అని ఒక వీడియో చేసాము, అందులో రామ్ అని అతను షేర్ చేసి బ్రో ఈ ఫ్యాక్ట్ చెప్పండి ఇది చాలా బాగుంది అని చెప్పాడు. నేను చెప్పాను కూడా, అది హార్న్ లిజర్డ్ అని చెప్పాము. అదేంటంటే ఏదైనా దానికి డేంజర్ అనిపించినప్పుడు కంట్లో నుంచి బ్లడ్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ బ్లడ్ అంత ఏం చేయదు, బట్ ఎదుటి భయపెడతాకి కంట్లో నుంచి బ్లడ్ ఇస్తుంది. ఆబ్వియస్లీ భయపడిపోతారు కదా, ఏమొచ్చిందంటే మీద పడిందంటే అమ్మ ఏమైనా అయిపోద్దాం భయం ఉంటుంది కదా. సో అలా అనమాట. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్ అబౌట్ ఛానల్? ఈ ఛానల్ అయితే బాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం బ్రదర్. చాలా బ్యాక్గ్రౌండ్ క్యామ్స్, ఆడియో సిస్టమ్. మేము వాడేది కూడా ఫోన్ అనమాట, బట్ అప్గ్రేడ్ చేయాలి, కెమెరా ప్రొఫెషనల్ గా ఉండాలి. సో ఇలా చాలా ఉన్నాయి, అంటే ఒకసారి పెట్టుకుంటే చాలా ఉంటాయి కదా. ఇప్పుడు 3 bedroom ఫ్లాట్, దీన్ని కొద్దిగా రీమోడలింగ్ చేయించాలి, ఫర్దర్గా రీమోడలింగ్ చేపిస్తాం. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఈ స్టూడియో తీసుకొని ఆల్మోస్ట్ 1 month పైన అయింది. 1 monthలో ఇదిగోండి మళ్ళీ కనపడేంత డెవలప్ చేసాం. ఎదురంటే ఎదురు ఏముండదు బ్రో, చాలా చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. సింపుల్ అంటే ఉంటుంది, నార్మల్గా మరి హెవీగా ఉండదు, అలాగే లోగా కూడా ఉండదు. అర్థం చేసుకోవాలి మీరు. 3 bedroom స్టూడియో పర్పస్ మాత్రం చేసాం దీన్ని. ఇంకా చాలా అప్గ్రేడ్ అయ్యి చాలా. ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది, కరెంట్ నార్మలే. అంటే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10-11 దాకా వీడియో చేస్తున్నాం అంటే కరెంట్ ఉంటుంది, పవర్ సప్లై ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కూర్చుంటాకి చైర్స్, డైనింగ్ టేబుల్ లాగా, మంచం, తినడానికి డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఇక్కడ లైట్స్ చాలా ఉంటుంది. ఇలా ఇంకా హెవీగా డెవలప్ చేయాలని, అంత అవుట్పుట్ ఇస్తే అంత మంచిగా ఉంటుంది, చూస్తా కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, ఇదే వీడియో మళ్ళీ 1 year తర్వాత చూడండి ఎలా ఉంటుందో. అవుట్పుట్ మాత్రం పిక్స్ లో ఉంటుంది. కావాలంటే మనమే ఒక సైడ్ ఏమో 1 year బిఫోర్ అని, ఆఫ్టర్ 1 year అని ఒక వీడియో చేద్దాం. అందులో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు హౌ యూజ్ ఇట్ టు బి అండ్ హౌ వి ఆర్ అని ఒక వీడియో చేద్దాం. అందులో తెలిసిపోతుంది అప్పుడు. అంటే డెవలప్ అని అవ్వాలి మనిషి, డెవలప్ అవ్వకపోతే ఆ మనిషి వేస్ట్ అని అర్థం. వేస్ట్ అని కాదు, మనం ఉన్న చోటు నుంచే మనం ఉంటే, ఈవెన్ అంటారు పెద్దల సామెతలు ఉంటే, నువ్వు ఉన్న చోట నువ్వు ఉంటే చెదరకుండా నిన్నే పడతారా అని. ఎప్పుడు ఒక చోట్ల ఉండడానికి ట్రై చేయమాకండి. ఈజ్ టు వ్యారీ, చేంజ్ అనేది వ్యారీ అవుతూ ఉన్నది. ఐదర్ ఇట్ మైట్ బి ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. ఎక్కడో ఒకటి వెళ్ళండి, మీరు కింద పడవచ్చు, మేబీ కింద పడతారు, పక్క పైన పైకి లెగుస్తారు. కింద పడితేనే కిక్ తెలిసింది సక్సెస్ అయినప్పుడు. ఇప్పుడు ఒకసారిగా కిందకి వెళ్ళి ఆ పైకి ఎక్కినప్పుడే ఆ ఫీల్ తెలుస్తుంది. ఆ ఫీల్ ఎలా తెలిసింది అంటే, నేను చెప్తున్నా కదా, దెబ్బ కొట్టి దాని మీద ఐస్ పెడితే ఎలా ఉంటుంది, సమ్మగా ఉంటుంది. అలాగే ఏదైనా కష్టం వస్తేనే సుఖం వెళ్ళి తెలుస్తుంది. సో మేము కింద నుంచి వచ్చాము, కొద్దిగా కిందే ఉన్నాం. ఇంకా యూట్యూబ్లో అయితే ఇంకా కింద పైన పడతానే ఉన్నాం. బట్ మేము వెయిట్ చేసేది ఒకటే, సక్సెస్ వస్తే ఇవన్నీ చాలా తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మాకైతే. సో మేము తక్కువ వచ్చినా, వ్యూస్ తక్కువ వచ్చినా, సబ్స్క్రైబర్స్ తక్కువ వచ్చినా, మేము అన్నీ బాధపడతాం. అది కూడా ఒక మోటివేషన్ లాగా అనమాట మాకు. బట్ బాధపడతాం, బట్ నెక్స్ట్ మినిట్ చేయాలి, వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తాం. అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా బాగా ఇస్తాం. అవుట్పుట్ అనేది ఇవ్వాలి, అది కనీస ధర్మం మేము చేసేది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మీరు ఎవరితో షేర్ చేసుకునే సీక్రెట్ క్వశ్చన్ ఏంటి? అది చెప్తాం. మొక్కజొన్న అది డెఫినెట్గా వినాలి, చెప్పరా. అదేంటంటే అసలు ఇప్పుడు దాకా ఎవరితో షేర్ చేసుకుంటే నాకు కొద్దిగా 2-1 ఎగ్జామ్స్ అయిపోయింది, సెమిస్టర్ అయిపోయి మేము ఇంటికి వచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ అది లాస్ట్ ఎగ్జామ్ అనుకుంటా. మేము డబ్బింగ్ చేసుకునే మా స్పాట్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా దగ్గరలో మొక్కజొన్న తోట ఉంది. నేను అన్నాను 2 days ముందే, అరే తీసుకెళ్దామరా అన్నాను. ఓకే మా అద్దరం అనుకున్నాము, సరే తీసుకెళ్దామన్నాము. బండి పక్కన ఆపాము, దుర్గా వీడాము, బండి మీద ఉన్నాడు. నేను లైక్ ఏంటంటే ఎగ్జామ్ రాసేసి వస్తున్నాం, సరదే డబ్బింగ్ చేసుకునేటప్పుడు ఏం తినొచ్చులేని చెప్పి సరదాగా మొక్కజొన్న తోటలు ఉన్నాయి, వీడు వెళ్తా అన్నాడు. అది ఎందుకులే వద్దు, రిస్క్ అనే ముందే చెప్పా. ఇంతడా రిస్క్ అని చెప్పి, అరే బాగుంటుందిరా టేస్ట్ అన్నాడు. మొక్కజొన్న అంటే ఎందుకు బాగోదు, సో వెళ్దాం అన్నాడు. మీ ఎందుకు లేని రోడ్ మీద ఉంటారా, సజెషన్స్ ఇస్తారా, ఎవరిని వస్తే లవ్గాని పరిగెడతాగా ఉంటుందా అని చెప్పా. ఓకే వెళ్ళాను, కోసాడు. అంటే మా పక్క నుంచి మేము రోడ్ మీద ఉన్నాం అనమాట. మా పక్క నుంచి ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన వేరే వాళ్ళు ఫోన్ చేసి, అరే నీ తోటలో కోసేస్తున్నారు, అరే రారా అన్నాడు. అరే భయం వేసిపోయింది, అరే చరణ్ రారా అరే ఆయన ఎవరు వచ్చారా అంటే ఆ స్పాట్లో తెలీదు. ఇటు రారా అన్నాడు, ఓ తొందరగా తీసుకురమ్మన్నాడు, ఆకలి వస్తుందేమో అనుకోని నేను త్వరగా పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నా. రారా అని రావాలి కదా, పక్క నుంచి ఇందులోకి వేరే వాళ్ళు వచ్చేసి రారా అని రావాలి కదా, రాకుండా ఎవర్రా ఎక్కడ్రా, అరే
ఎవరు అంటే అరే ఆయన ఎవరు ఫోన్ చేశారు రారా అంటే లేదు ఎక్కడ ఆయన కనిపించండి నాకు కనిపిస్తుంది తర్వాత రా తొందర రారా అంటే రాట్లా 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు తిక్కరేగి బీపీ వచ్చేసింది నాకు ఏం చేయాలి అర్థం కాల రారంటే రావట్లా ఆయనేమో అది కోసేది తొందర రారా మామ అన్నాడు ఆయనేమో ఇది రమ్మంటే రావట్లేదు నాయలు వస్తా రావని రోడ్డు మీద అలసిపోతా తప్పితే కళ్ళు అలా పడేసాడు ఆయన వచ్చేసాడు ఈ లోపు ఆయన వచ్చేసి కళ్ళు పడేసి ఏంటమ్మా ఏంటిది అంటే అంకుల్ మేము అలా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము ఫోటోలు తీసుకుంటాము అదే పెస్టిసైడ్స్ ఎలా వాడాలి ఏంటి వాడాలని కవర్ చేశాడు. అప్పుడు బయటకు వచ్చాను ఇంట్లోకి ఆయన అప్పటికి ఫోన్ ఆపలా మాట్లాడుతున్నా రారా ఇక్కడే నేను ఆపేసాను రెండు అన్నాడు. ఇక అంతే అసలు బండి ఎక్కాము మేము ఇంటికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి వస్తే రైట్ సైడ్ వెళ్ళిపోయాము వెనక్కి వెళ్ళిపోయాం ఇంకా అంటే ఇంటికి వెనక్కి ఫ్రంట్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళిపోయాం ఒక హాఫ్ అన్ అవర్ అని కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు అంత సర్దు మరిగింది అన్నప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇది మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకున్న సీక్రెట్. అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మిస్టర్ హర్షవర్ధన్ అడిగాడు హర్షవర్ధన్ బ్రో సీరియల్స్లో మూవీ బీజిఎమ్స్ యూస్ చేస్తారు కదా ఆ వీడియోస్ని యూట్యూబ్లో పెట్టినప్పుడు కాపీరైట్ స్ట్రైక్స్ పడవా? చెప్పాలంటే పడవు ఎందుకని కూడా డౌట్ రావచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు మా టీవీ వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా టీవీ వాళ్ళు కొన్ని మూవీస్ కొంటారు కదా ఆ మూవీస్ బీజిఎమ్స్ మాత్రమే యూజ్ చేస్తారు. వేరే బయట ఐ మీన్ లైక్ జెమినీ టీవీ వాళ్ళు వేరే వాళ్ళు కొన్నారనుకోండి వాళ్ళ దానిలో యాడ్ చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. బాగా అబ్జర్వ్ చేస్తే మూవీ స్టార్ట్ అయినప్పుడు కింద పార్ట్నర్స్ అని కో పార్ట్నర్స్ అని కింద జెమినీ టీవీ అని డిజిటల్ పార్ట్నర్స్ అని మా అని అలా డిజిటల్ పార్ట్నర్స్ అని ఇస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ వకీల్ సాబ్ మూవీ తీసుకోండి దాన్ని మా టీవీలో తీసుకున్నారు. సో వకీల్ సాబ్లో ఏవైతే బీజిఎమ్స్ ఉన్నాయో అవి మా వాళ్ళు మాత్రమే వాడాలి వాళ్ళే వాడతారు వేరే వాళ్ళు వాడితే మళ్ళీ ఆటోమేటిక్గా స్ట్రైక్స్ కాదు క్లైమ్స్ క్లైమ్స్ అంటే స్ట్రైక్ కి క్లైమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. అంటే మెన్కి ఉమెన్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో దానికి అంత ఉంటుంది డిఫరెన్స్. సో అదే చెప్తున్నాం కదా ఇప్పుడు మన రంగుదేవి మూవీ తీసుకున్నాం అనుకోండి రంగుదేవి మూవీని G5 వాళ్ళు కొన్నారు. సో రంగుదేవి మూవీకి సంబంధించిన బీజిఎం ఏదైనా లేదా సాంగ్ ఏదైనా ఓన్లీ జీ తెలుగు ఏ సీరియల్ అయినా వాడుకోవచ్చు జీ తెలుగు వాళ్ళు మాత్రమే వాడాలి. వేరే వాళ్ళు వాడాలి అంటే ఈ ఎవరైతే కావాలి జీ తెలుగు వాళ్ళు వాడకుండా మా వాళ్ళు వాడారనుకోండి మా వాళ్ళు వాళ్ళకి మనీ పే చేయాలి. సమ్ పర్టికులర్ అమౌంట్ మేము కొనుక్కుంటున్నాము మీ బీజిఎమ్స్ లేదంటే మీ మ్యూజిక్ మేము వాడుకుంటున్నామని వాళ్ళకి మనీ పే చేస్తే అప్పుడు మనం వాడుకోవడానికి కుదిరింది. ఇలా చాలా తక్కువగా జరుగుతుంది. లైక్ ఏంటంటే ఉన్న బీజిఎమ్స్నే సాగు కొట్టేస్తారు అనమాట. సో పక్కన వాడతాకి అంతగా చూపించరు ఎందుకంటే వాళ్ళకి బాగా వస్తుంది. కానీ ఒకవేళ వాడినా మ్యాక్సిమం అది 6 సెకండ్స్ లోపలే వాడతారు. 6 సెకండ్స్ వాడిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బీజిఎంతో పాటు ఇంకో బీజిఎం యాడ్ చేసేస్తారు మింగిల్ అయిపోయి అది అర్థం కాకుండా ఉండిపోయింది. యూట్యూబ్ కమ్యూనిటీస్ ప్రకారం ఏంటంటే ఏదైనా మ్యూజిక్ని కానీ వీడియోని కానీ ఓన్లీ 6 సెకండ్స్ వరకు వాడుకోవచ్చు. ఓన్లీ అండర్ అది ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఎంటర్టైనింగ్ పర్పస్కి అయితే అది తీసుకోరు. ఎడ్యుకేషనల్ ప్రకారం అండర్ సెక్షన్ 107 ప్రకారం వీ కెన్ యూజ్ అదర్స్ కంటెంట్ ఫర్ అప్ టు 6 సెకండ్స్ ఓన్లీ. 6 సెకండ్స్ తర్వాత అది ఒకవేళ వాడితే ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ స్ట్రైక్. ఆటోమేటిక్ అయితే యూట్యూబ్ అనేది కన్సిడర్ చేసింది. బట్ నార్మల్గా అయితే ప్రతి ఒక్కరికి వెళ్తుంది కానీ వాళ్ళ మూడ్ బట్టి వేస్తారు లేదు వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి. బ్రో హౌ టు క్రియేట్ ఆర్టిఫిషియల్ పెట్రోల్ని డీజిల్ని క్రియేట్ చేయడానికి సీడ్స్ ఉంటాయి బ్రదర్. డీజిల్ సీడ్స్ అంటారు వాటిని. వాటి సీడ్స్ నుంచి ఆ డీజిల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. పెట్రోల్ కూడా అలాగే. బట్ కాకపోతే ఆ పెట్రోల్కి వచ్చేసరికి అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఇంకా మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కమెంట్ చేయండి. విల్ డూ ఏ వీడియో ఆన్ ఇట్. ఆర్టిఫిషియల్ పెట్రోల్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ అదర్స్ నాట్ ఓన్లీ యూ. ఈ క్వశ్చన్ ప్రదీప్ అడిగాడు. ప్రదీప్ ఆర్టిఫిషియల్ పెట్రోల్ గురించి విల్ డూ డెఫినెట్లీ ఏ వీడియో షూర్ డెఫినెట్గా వీడియో చేద్దాం. తర్వాత ఆకాష్ అడిగాడు మరి సిల్లీగా అడిగాడు లేదో తెలియదు బట్ జాయింట్ అన్నాడు. ఆ బట్ జాయింట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వెల్డింగ్. ఏదైనా 2 రాడ్స్ని వెల్డింగ్ చేస్తాం కదా అది మేము మెకానికల్ సంబంధించింది. అయ్యా వీ డోంట్ నో. ఏదైనా 2 రాడ్స్ని అంటే ఇఫ్ యూ జాయింట్ లైక్ దిస్ అంటే ఒక రాడ్ని ఇలా పెట్టి ఇంకో రాడ్ని ఇలా పెట్టామనుకోండి ఈ రెండింటి మధ్య చేసే జాయింట్ని బట్ జాయింట్ అంటారు. ఆ బట్ జాయింట్ కూడా నార్మల్ ఇలా పెట్టారు. ఇక్కడ వీ షేప్లా కట్ చేసి ఆ కట్ చేసిన దాంట్లో పెట్టి అప్పుడు చుట్టూ ఆ వెల్డింగ్ అనేది చేస్తారు. ఆ వెల్డింగ్ కూడా అనేది నార్మల్ వెల్డ్ చేయరు.
దాన్ని స్పాట్ వెల్డింగ్ అని అంటారు, దాంతో చేస్తారు. సో క్లియర్ కట్గా చెప్పింది అనుకున్నాను, బట్ జాయింట్ని ఇలా చేస్తారు. అండ్ దెన్ వంశీ అడిగాడు, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు, నాట్ ఓన్లీ వన్, చాలా క్వశ్చన్స్ అడిగాడు. వంశీ బ్రో, మీ క్వశ్చన్స్ ఫేస్ దట్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ద బెస్ట్ and useful for the others also, so we'll definitely plan a new episode for your only for your questions. నీవు ఒక 5 క్వశ్చన్స్ అడిగావు, ఆ 5 క్వశ్చన్స్ కోసమే ఒక వీడియో, సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు బాగా నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో ఫర్ అస్ ఈ ఒక్కసారికి వీల్ డెఫినెట్లీ ఇది అప్లోడ్ అయినా నెక్స్ట్ 3 days లోపల నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా ఎప్పుడే మెన్షన్ చేస్తున్నాను. బ్లాక్ హోల్ లోపల ఏముండిద్ది? బ్లాక్ హోల్ అనేది ఒక యూనివర్స్ బ్రో, దాని లోపలికి వెళ్ళామంటే బయటికి రావడం కుదరదు. అది ఇంకా చెప్పాలి కానీ చాలా ఉంటుంది, అది జస్ట్ అది చాలా మ్యాటర్ ఉంటుంది. మనం ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్కి ట్రావెల్ చేయగలమా బ్రో? ఇట్స్ ఫర్ నౌ ఇట్స్ చేయలేము, ఫ్యూచర్లో మేబీ జరగవచ్చు. ఫ్యూచర్ వల్ల రావచ్చు. సాటర్న్ రౌండ్గా ఉన్న సాటర్న్ చుట్టూ రౌండ్గా సర్కిల్ ఉండిద్ది, అంటే అవి స్టోన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి బ్రో. మెయిన్గా చెప్పాలంటే సాటర్న్ అనేది ఇట్స్ కంప్లీట్లీ గ్యాస్ ఫ్లూయిడ్, అంటే అది మనం అడిగేయడానికి ఏముండదు, అదంతా గ్యాస్ సెట్, చుట్టూ రాళ్ళు ఉంటాయి. దీని మీద కూడా వీడియో చేద్దాం. టోటల్గా స్పేస్లో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి? ఇట్స్ అన్కౌంటబుల్ బ్రో. ఆ స్పేస్లో మిల్కీ వే గ్యాలక్సీ అనేది ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిట్ మిల్కీ వే గ్యాలక్సీలు ఉంటాయి. ఒక్కొక్క మిల్కీ వే గ్యాలక్సీలో నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటాయి. అర్థం చేసుకోండి, మిల్కీ వే గ్యాలక్సీలో ఇన్ఫినిటీ ప్లానెట్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ, ఇట్స్ బీన్ ఇన్ఫినిటీ బ్రో. 100% బ్రెయిన్ యూజ్ చేస్తే ఏమవుతుంది బ్రో? ఇప్పటి వరకు నేను క్లియర్ కట్గా చెప్పాలంటే ఐన్స్టైన్ యూజ్ చేసిన బ్రెయిన్ 10% మాత్రమే. ఐన్స్టైన్ ఈజ్ ఈక్వల్ టు MC² కనిపెట్టిన అతన బ్రెయిన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని 10% మాత్రమే వాడారు, యూజ్ చేశారు. అంటే అంత పెద్ద ఆయన మాత్రమే 10% యూజ్ చేశారు. అండ్ ఒకవేళ 100% మనం బ్రెయిన్ యూజ్ చేయాలనుకున్నా అది కుదరదు, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కింద పడినప్పుడు కానీ ఏమైనా హెడ్కి ఏమైనా ఇంజరీ అయితే మన బ్రెయిన్ సైజ్ అనేది డిక్రీజ్ అయ్యింది అలా. సో మీరు చేయాలి అనుకున్నా చేయలేరు, ఎందుకంటే ఎవరో ఒకరికి ఎంతో కొంత తలకి దెబ్బ తగలకుండా ఉండదు. ఏదో యాక్సిడెంట్లుగా జరగవచ్చు, మనకు కావాలని గొడవ గుద్దుకుంటూ ఉండొచ్చు, సమ్ ఈడీ గంటలు అయితే గొడవ గుద్దుకుంటారు కావాలని క్రాక్ వచ్చి. అలా అయినా బ్రెయిన్ సైజ్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఇట్స్ ఒక ఫ్యాక్ట్, అది ఒక ఫ్యాక్ట్. అండ్ ఫైనల్లీ చాలా షేర్ చేసుకున్నాం మీతో. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఫర్దర్గా మన గురించి ఇంకా షేర్ చేయాలనుకుంటే విల్ డెఫినెట్లీ ప్లాన్ ఎపిసోడ్. అండ్ మేము ఈ ఎపిసోడ్లో ఏవైతే క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయామో, కొన్ని ఇవ్వలేకపోయాము, ఎందుకంటే లాట్ ఆఫ్ మెసేజ్ అన్నమాట. ఏంటంటే మనకి యూట్యూబ్లో తక్కువ కామెంట్స్ వచ్చినాయి, వాట్సాప్ చాలా వచ్చినాయి. పర్సనల్ సంబంధించిన ప్రతి వాట్సాప్లో అడిగారు. సో ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాం. నాలెడ్జ్ ఎడ్యుకేషనల్ పరంగా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాము. మ్యాక్సిమం ఇందులో కూడా ఎడ్యుకేషనల్ ఒక 4-5 వరకు ఆన్సర్ చేసినట్టున్నాం. అన్నింటి చాలా వచ్చినాయి కానీ దీనిలో పెడితే కరెక్ట్ కాదు, అందుకని స్కిప్ చేసాం. క్రేజీగా ఎంటర్టైన్మెంట్గా సాగిపోయింది కాబట్టి దీన్ని ఆ ఎడ్యుకేషనల్ పర్పస్లోకి తీసుకెళ్ళాలని అనుకోలేదు. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. వీ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. నాకు తెలిసింది చాలా క్రేజీగా ఉంది అనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య గొడవ కూడా చాలా బాగా జరిగింది, ఎక్కువ తిట్టుకుంటే జరిపోయింది. అంటే మా బుష్ రాజాకి నాకు మధ్య చాలా గొడవలు జరిగాయి. ఏమన్నా పేరేమన్నా? దుర్గా ప్రసాద్కి, దుర్గా ప్రసాద్కి మాకు గొడవలు జరిగాయి. ఇది కరెక్ట్ మెట్రో. అండ్ ఎస్ గైస్, ఈ వీడియో కింద విల్ డెఫినెట్లీ మేము మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. హోప్ ఈ వీడియో మీకు బాగా అనుకుంటున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్ వచ్చి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి, ఇచ్చేసారు కదా బయటకు వెళ్ళవచ్చు అని అంటారు. వెళ్తున్నారు, బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టేసి పక్కన బెల్ ఉంటుంది, దాన్ని మెల్లగానే కొట్టండి, సౌండ్ వస్తుంది లేకపోతే. అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ అండ్ టేక్ కేర్. బై బై. లవ్ యు. సైనింగ్ ఆఫ్.